ఇలా పోతే 5 విషయం మేము వారి దోష శిక్షని అంటే ఇది ఎవరు పాడుకున్నారు పాట? ఇశ్రాయేలు, అవును కదా. దేవుల గురించి పాడుతున్నారు. ప్రభా మా తండ్రులు పాపం చేసి చచ్చిపోయారు, మేమేం చేస్తున్నాము? వారి దోషం యొక్క శిక్షనే మేము భూమి మీద అనిపిస్తున్నాం, పరలోకంలో కాదు. ఏంటో దోష శిక్ష చదవండి. ఆగండి ఆగండి. రాజులు మాకు రాజులు ఏమయ్యారు? రాజులా? మీరు ఎలక్ట్గా రామని చెప్పండి గట్టిగా. దాసులు అంటే ఎవరు? ఒకప్పుడు మేము బాగా ఉన్నవాళ్ళం. హలో, ఇశ్రాయేలు అంటే ఎవరు? బాగా ధనవంతులు కదా, ఐశ్వర్యవంతులు కదా, కనాను దేశాన్ని దేవుడు యెహోషువ ద్వారా పంచిపెట్టాడు కదా, వందల ఎకరాలు ఉన్నవాళ్ళు కదా. ఇది మాట్లాడరమ్మా. విస్తారమైన ఆస్తి ఉన్నవాళ్ళు కదా. వాడు ఏ పంట వేసినా బెస్ట్ అయిపోతుంది. అది పాలు తేలి ప్రవహించే దేశం. ఆమె ఆ పాలు తేలి ప్రవహించే దేశంలో మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏ దేశంలో? దేవుడు వాళ్ళకి పాలు తేలి ప్రవహించే దేశం ఇచ్చాడు కదా. అది బ్లెస్డ్ కంట్రీ కదా. ఆ దేశంలో కరువు వచ్చేసి ఏమైపోయింది? ఏమని పాడుతున్నారు పాట? దాని ముందు చదువు. ముందు దాసులు మాకు అంటే అర్థమేంటి చెప్పండి. మేము ఒకప్పుడు ధనవంతులు, మా ఇంట్లో 2-3 పనులు ఉన్నారు. కాలక్రమేణా మేము మా ధనమంతా పోయింది. మా దగ్గర పనిచేసే దోస్తులు ధనవంతులు అయిపోయారు, మేము వాళ్ళ దగ్గర పనిచేస్తాం. అదే ఆత్మది దాసత్వ ఆత్మ. మన పిత నుంచి ఉంది దాసత్వ ఆత్మ. మన పిత్తలందరూ కూడా ఎవరో ఒకరి దగ్గర పనిచేయటం. ఏ రైతుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర. మనకి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉందా? మాట్లాడరమ్మా. లేదు. మన పనులు మనం ఎలా బతికాం? మన పెద్దలందరూ ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పనిచేసి తెచ్చుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ కర్స్. అదే శాపం అంటే. ఆమె చెప్పండి. కానీ నువ్వు 10 మందికి పెడతాం ఆశీర్వాదం, నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పనిచేయడం శాపం. హలో, నేను మాట్లాడలే. అవునా? కొరింథీ రాసిన పత్రికలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు అవుతుంది అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని చేసుకుని ఆహారం కొని తెచ్చుకున్నావు అంటే నీ మీద ఇంకా శాపం ఉంది. హలో, మరి ఆశీర్వాదం అంటే ఏంటి? నీవే 10 మందిని పోషించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ దగ్గర 10 మంది అన్నం తినాలి. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే. ఆమె చెప్పండి. హల్లెలూయా. దాసులు మాకు ఏమైపోయారు? అది శాపమా కదా? ద స్పిరిట్ ఆఫ్ పవర్, ద ప్రావర్టీ. ఆమె పేదరిక ఆత్మ. ఆమె చెప్పండి. పేదరికం అనేది పెద్ద శాపం. ఆ పేదరిక ఆత్మను బ్రేక్ చేయాలి ఈరోజు చేస్తున్నాం. దాంట్లో పనిచేసి నువ్వు పేదవాడు కావడానికి కారణం ఏంటంటే దాసత్వం ఆత్మ కాడి నీ మీద ఉంది. దాసత్వం అనే కాడి. ఎప్పుడైతే నీకు దాసత్వం అనే కాడు ఉందో, వినండి, ఎప్పుడు కూడా నీ మనసు ఎలా ఉంటుందంటే నాకు ఎవడెత్తాడు డబ్బులు, మా ఎంత ఎత్తాడా, మా తాత ఎత్తాడా, మా బాబు ఎత్తాడు, ఇదే ఆ సూప్ అంతా. లేకపోతే మా అయ్యగారు ఎత్తారా? మీ అయ్యగారికి లేదు కానీ మాకుంది ఆ ప్రాబ్లం. ఆయనకి నాకు ఎందుకంటే దీవించబడ్డ మనకి ఏమైపోద్దంటే ఇక అయ్యగారు వైపు వచ్చారు సూప్. మా సంఘంలో ఒక ఆవిడ భర్త వదిలేసి వచ్చింది, అబ్బాయి అమ్మాయి. ఆవిడ ఏదో పని చేసుకుంటుంది. డాక్టర్ డబ్బులు వచ్చి పట్టుకొని దశమాకు వచ్చింది 7,000 అని. నేను ఆ 7,000 ఇచ్చే కదా, మీకు 63,000 ఉంటాయి కదా, ఏం చేస్తామంటే బ్యాంకులో వేసుకుంటాను అయ్యగారు. ఏం చేయాలి అర్థం తెలియదు అండి. నేను బ్యాంకులో వేసుకో 3,000 ఖర్చు పెట్టి 70,000, ఒక 60,000 మీ అమ్మాయి పెళ్ళి ఉంది కదంటే అలాగే వేయాలి. నా చెప్పకుండా వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. ఎక్కడో వాడింది. రెండోసారి డాక్టర్ వచ్చింది. 70,000, 80,000, 8,000 పట్టుకొచ్చింది. మిగతా డబ్బులు ఏం చేస్తాం? బ్యాంకులో వేసుకోండి. అలాగే అండి. ఆడపడికెళ్ళి కొడుకు లాగేసుకుంటాం. ఏం లాగేస్తున్నాడు కొడుకు? ఆడెక్కడో లాగేసుకునే సీట్లు వ్యాపారం చేస్తే అందులో 3 లక్షలు పోయి. అమ్మాయి ఇక్కడ ఉన్నారు అందరూ. ఇప్పుడు పిల్లల సంబంధాలు వస్తుంటే మనం ఫోన్ చేసి అడిగారు, పిల్లల సంబంధాలు వస్తున్నాయి, మేము ఊరు వెళ్తా డబ్బులు 5,000 ఉన్నట్టు. 5,000 ఇవ్వటానికి నాకు డబ్బులు ఉన్నాయి. ఏమో తెలిసి 5,000 ఇస్తే 5,000 నాకు ఇవ్వలేదు ఆవిడ. ప్రార్థన మానే ఏంటి ఎక్కడ ఉన్నారు మీరు? అలాగే 3 కుటుంబాలు పోగొట్టుకున్నాను డబ్బులు ఇచ్చి. 5,000 నాకు ఇవ్వలేక, నిజమే సార్, 5,000 నాకు ఇవ్వలేదు ఆవిడ. ఎంతగా డబ్బులు వచ్చినా ఇవ్వలేదు. అయ్యగారు కదా ఇవ్వదు. ఇంకా అది అన్ని పనులు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మ ప్రార్థన రావట్లేదంటే ఏమంటుందంటే నాకు టైం ఉంటుందంట. అసలు టైం కాదు, 5,000 నాకు ఇవ్వాలి కదా. ఇది మాట్లాడారు మరొకటి. ఆవిడ ఎందుకు ప్రార్థన రావట్లేదు? 5,000 నాకు ఇవ్వాలి కనుక మనసొప్పుగా మానేస్తుంది ప్రార్థన. ఏం చేద్దంటే ఇంకో చర్చికి వెళ్ళిపోతుంది. ఇలా ఉన్నది. ఏం చేద్దాం ఇవ్వలేక ఇంకో చర్చికి. అలాగే నేను 3 కుటుంబాలు పోకుండా డబ్బులు ఇచ్చి, అది ఎక్కువ కూడా ఏం కాదు, 1,500 ఒకరికి, 2,000 ఒకరికి, 700 ఒకరికి ఇచ్చాను. బాబు నా డబ్బులు వద్దులేవా మీరు ప్రార్థన అంటే రాలే. ఎందుకు వచ్చి ఇంకో సంఘానికి పోయి అంటే డబ్బులు ఇచ్చి ఏం చేశాను నేను? ఏంటమ్మా మేము ఎక్కడ మీకు డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇచ్చే మార్గం చెప్తాం. ఆమె చెప్పండి గట్టిగా. ఇక్కడ డబ్బులు అడగకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. డబ్బులు మీరు మాకు ఇవ్వాలి, మమ్మల్ని మీరు పోషించాలి. ఆమె చెప్పండి.
నీ సేవకుడు నువ్వు పోషించాలి, అది నీకు ఆశీర్వాదం. ఇంకా ఐదు దగ్గర పోలిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వీళ్ళు ఇచ్చేస్తున్నారు, ఒక 3,000 5,000 డోంట్ డూ లైక్ దట్. అలా ఎవరు సేవకులు అడగకూడదు. ఆమె చెప్పండి. నువ్వు చనిపోతే డబ్బు లేకుండా చచ్చిపోయావు. ఆమె చెప్పండి. నువ్వు ఎవరు చచ్చిపోవాలి ఏమనుకోండి అడగను. మీరు అలా ఉన్నది చచ్చిపోతాడు దేవుడు. నేను ఎక్కడ పోతే చచ్చిపోతా, నువ్వు నేను తయారు చేసి చెక్క మొత్తం ఒంటరికి పని చేసి మొత్తం మెంటరింగ్ చేసి మొత్తం ఆపెట్టి రిపెట్టి కొట్టి నిజమైన సోపాతలాగా తయారు చేసి నేను సంతకి సవనిస్తాడు దేవుడు. పొరపాటు సవనవాడు దేవుని స్తోత్రం. ఆయన స్వరం వచ్చేదాకా నేను బతికిస్తాడు. చచ్చిపోదామని పురుగు మందు తగిన ఆ పురుగు మందు కూడా పనిచేయదు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లు చెప్పండి గట్టిగా. ఆయన అంత గొప్పడు, హల్లు చెప్పండి గట్టిగా. నిన్ను ఆయన రూపంలో చెక్కేలాగా నేను సవనవాడు అసలు. ఆమె చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట వినకుండా ఆవిడ ఏం చేసింది? నిజంగా ఆవిడ అడిగినప్పుడు నాకు డబ్బులు లేవు. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ఇల్లు కట్టి ఆ ఎలివేషన్ చేస్తాక నాకు 3,60,000 ఆ డబ్బులైనా దాన్ని పెట్టేసి ఆవిడ ఫోన్ చేసిన దగ్గర ₹9.50 ఉండే అకౌంట్. ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. నమ్మరాలు. ఎందుకంటే నేను కాల్ ఎత్తి తిరుగుతున్నాను. కాల్ ఎత్తి తిరిగితే ఏమనుకుంటారు? ఐగర్ దగ్గర బోర్డు డబ్బులు ఉంటాయి అంటారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదేదో పోవాలి. కన్నాపురం సెంటర్కి వెళ్తే పాస్టర్ గారు ఒక 50,000 అప్పు ఉంటే ఇస్తారా? మనం ఒక ఆవిడ అడుగుతుంది, ఒక 50,000 అప్పు ఉంటే ఇవ్వండి. అన్నీ చెప్తారు. దేవుందరూ బాబు కాల్ చేసి కూడా డేంజర్ అనమాట అనిపించింది. ఆమె చెప్పండి. నాకే పోయిన డబ్బులు కావాలమ్మా, పిల్లల్ని చదివించుకుంటానంటే బయట మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరి దగ్గర ఉంటాయి అంటున్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆవిడకి, నమ్మకం. అంటే అదేంటి జనాలు ఆ చిల్లమారి సందలు ఎత్తాలని వెళ్తారు. ఆమె చెప్పండి. వేరు ఇచ్చేస్తారనుకుంటున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. అలా ఉపాయం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు మాత్రం దీవించబడాలి. ఆమె చెప్పండి. ఉన్నతమైన ఆస్వాదం పొందుకోవాలి. ఆమె చెప్పండి. మొదటి శాపం ఎలాగొస్తుందండి? విగ్రహాల వల్ల. దాని వల్ల ఏమొచ్చింది? వీళ్ళకి శాపం ఏమొచ్చింది? వీళ్ళకి దాసత్వం వచ్చేసింది. వీళ్ళ దేవుని మాట వినకపోవడం వల్ల ఏమొచ్చేసింది? వీళ్ళకి దాసులు అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వారి వశము నుండి, అంటే వాళ్ళకి భయపడిపోయి వాళ్ళకి సరెండర్ అయిపోయి ఇంకా వాళ్ళు కూర్చోమంటే కూర్చోండి, నిలబడతాం. ఏంటన్నారా? మీరు మిమ్మల్ని ఏ మనుషుడు ఏ పని చేయకూడదు. ఆమేన్. ఏ మనుషుడు అండలో మీరు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. ఏ వ్యక్తి నిన్ను కంట్రోల్ చేయకూడదు. హల్లెలూయా. దేవుడు మాత్రం నిన్ను కంట్రోల్ చేయడు కాక. ఏ మనుషుడు నిన్ను కంట్రోల్ చేయకూడదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను కంట్రోల్ చేయడు కాక. ఆమేన్. ఏ మనుషుడు నిన్ను కంట్రోల్ చేయకూడదు. ఆమేన్ చెప్పండి. అలా చేతనంటే నీ మీద శాపం ఉందన్నమాట. ఏ మనిషి మాట వినికి నువ్వు ప్రార్థన ఆగకుండా ఉంటావు. ఏ మనిషి మాట విని ప్రార్థన ఎక్కడ ఎలా చేయకూడదు అంటే ఆ మనిషి యొక్క ఆత్మ నీ మీద పనిచేస్తుంది. అది శాపం. అది కొట్టేది దాన్ని వేస్తున్నావు. ఎందుకంటే నువ్వు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో సేవించలేవు. అది శాపం. అది నీకు అన్ని ఉండి కూడా ప్రార్థన రాలేకపోతున్నావు. అది శాపం. దేవుళ్ళు వచ్చాక నీకు దేవుడు దీవించిన తర్వాత నువ్వు దేవుడు వెంబడించలేకపోతావు. అది ఒక రకమైన శాపమే. హల్లెలూయా. చూసారా శాపం ఎన్ని రకాల పని చేస్తుందో. దాసులు ప్రభువులే ఇది. అవునా? వారు వసూలు నుంచి మనం పిలిచేవాడు ఎవడను. ఆ తర్వాత మహాక్షేమం వల్ల మా చర్మము పొయ్యి వలె నలుపెక్కింది. శత్రువులు సియోనులో స్త్రీలను ఫస్ట్ ఒకటో అదే యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకొని దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడు. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. హలో, నిత్యముగా నీ చేతులు కష్టాల చేతులు అనుభవించాలి కదా. ఏంటి మాట్లాడమ్మా? నువ్వు సంపాదించిన డబ్బు ఎక్కడో పోతుందంటే అర్థం ఏంటి? నువ్వు సంపాదించిన డబ్బు ఎవరో పట్టుకెళ్ళిపోతున్నారు. నీ భర్త పట్టుకెళ్ళి ఖర్చు పెట్టేస్తాడు, లేదా నీ పిల్లలు పట్టుకెళ్ళి ఖర్చు పెడతాడు, లేదా మీ తమ్ముడు ఎవడో పట్టుకెళ్ళి ఖర్చు పెట్టేస్తాడు. అమ్మా అంటే దాని మీద ఏముంది? నువ్వు సంపాదించే రోజుకి 500 అయినా సరే దాని మీద ఆస్వాదం ఉంటే అది 5,000గా మారిపోద్ది. అమ్మ షాప్ ఉంటే 500 బదులు ఇంకో 200 అప్పు చేయాలి. మీరు మాట్లాడండి. 500 సేవలు నీకు ఇంకో 500 అప్పు చేయాలి రోజు. అంటే చూడండి మీ మీద ఏముందో అర్థమవుతుందా? తెలుసుకోవాలి నువ్వు. నేను చెప్పే మాటలు బట్టి నీ మీద శాపం ఉందా ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం అనేది నీ మీద ఉంటుంది, శాపం రెండు ఉండవు, ఏదో ఒకటి ఉంటుంది అంతే. యేసేపు ఎప్పుడైతే పోతీఫర్ ఇంటికి వెళ్ళాడో చూడండి, ఆ పోతీఫర్ ఏం కనుగొన్నాడు? యేసేపుని బట్టి దేవుడు ఆయన దీవించేస్తాడంట. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆశీర్వాదం అనేది నీ మీద ఉంటుంది తప్ప నీ ఉంటే ఇంట్లో కాదు. ఆశీర్వాదం అనేది నీ మీద ఉంటుందా నీ ఇంట్లో ఉంటుందా? మన దేవుని పిల్ల కూడా ఈ ఇంట్లోకి వచ్చాక అసలు బాగుంటలేదు. ఏముంది ఇంట్లో? నువ్వు కట్టుకున్నదేగా. నేను మాట్లాడాలనుకున్నానమ్మా. ఈ ఇంట్లోకి వచ్చాక అసలు నిజమే తల్లి అన్నారు లేదా? మీరు అనలేదురా? ఎవరు అన్న ఇంటారు కదా. మరి నువ్వు ఎందుకు కట్టుకున్నావు ఇల్లు? ఇక్కడ మాట్లాడరా? అంటే ఆశీర్వాదం నీ మీద ఉంటే
ఎక్కడున్నా సరే ఇల్లు దీవించబడదు. ఆమె చెప్పండి. నువ్వు ఏ ఊర్లో ఉన్నా దీవించబడిపోద్దు. ఆమె ఏ దేశంలో బ్లెస్ అయిపోతావు. ఆమె ఏడు మాట్లాడరే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది నీ మీద ఉంటుందా, నువ్వు ఉన్న ఇంట్లో ఉంటుందా? చెప్పండి. నువ్వు ఉన్న ఇల్లు, నువ్వు వెళితే ఆ ఇల్లు బ్లెస్ అయిపోదంటే నువ్వు అడిగట్టుగా ఆ ఇల్లు దీవించబడదు. వేస్తున్నావు. ఎప్పుడైతే యేసేపు పోతీఫరు ఇంట్లో అడిగెట్టాడో ఆ పోతీఫరు ఇల్లు దీవించబడిపోతుంది. ఎప్పుడైతే యాకోబు మేనమామ లాబాను ఇంట్లో అడిగెట్టాడో లాబాను యొక్క గొర్రెలు మేకలు ఇట్లన్నీ డెవలప్ అయిపోతుంది. పుట్టినది ఏది చచ్చిపోతారా? 3 పిల్లలు పెడితే 3 పిల్లలు బతికి, అంతకుముందు 3 పిల్లలు పెడితే 2 చచ్చిపోయి ఉంటుంది. అదో ఇప్పుడు 3 బతికిపోతాయి. ఆమె చెప్పండి. ఏంటి మా అమ్మ అలాగున్నది? నువ్వే గొప్ప ఆశీర్వాదం. మనం పేదోళ్ళకి ఆల్మోకం చూస్తున్నాం దరిద్రంగా. నీవే గొప్ప బ్లెస్సింగ్. ఆమె చెప్పండి. దేవుడు నిన్ను ఆశ్రయంగా మారుతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నీ శాపం పోవాలా ఉండాలా? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి లేదా? నువ్వు దీవించబడి మీరు మందిరం కడితే ఒకడు ఒక 20,000, 30,000, 50,000 ఇస్తానని చెప్తున్నాను. నువ్వేస్తావు. ఆమె చెప్పండి. నేను మందిరం కట్టేటప్పుడు సంఘాన్ని అడిగా 2 లక్షల చెల్లంత ఇచ్చేది. పైన ఇల్లు వేసేటప్పుడు సంఘాన్ని నువ్వు అడగలే. అడిగినయ్యా ఏమన్నా తెలుసా? నన్ను నా దేవుడు పిలిచాడు, డబ్బులు ఇస్తాడు, మీరు ఎవరు నాకు ఉపయోగిస్తాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. నా నెత్తి మీద ఆస్వాదం ఉంది. ఆమె చెప్పండి. నాది అబ్రహాం ఆస్వాదం. ఆమె చెప్పండి. మీరు ఎవరు నాకు ఉపయోగిస్తాను. ఆమె చెప్పండి. ఎందుకంటే ఎందుకు నాకు ఆ మనసు వచ్చింది. ఎవరి దగ్గర రూపాయి తీసుకెళ్ళాలి. ఈ రోజుకి 17,70,000 అయింది దాన్ని కడతాక. ఆమె చెప్పండి. ఒక రూపం అప్పు లేకుండా కట్టించాడు దేవుడు. ఆమె చెప్పండి. ఇంకా 5 లక్షలు అయితే అయిపోతుంది. ఆమె ఏంటది? ఆశీర్వాదం అది. ఆమె చెప్పండి. ఆశీర్వాదం నీ మీద ఉంటే డబ్బు నీకు ఎదుర్కొంటుంది. ఆమె చెప్పండి. డబ్బు అంటే నువ్వు పడవలసిన డబ్బే నీకు ఎదుర్కొంటుంది. మీ పేరేంటమ్మా? సుజాత జ్యోతి గారు ఎదుర్కొంటూ డబ్బు వచ్చాక. ఆమె చెప్పండి. మీ పేరు? సరిత. మీ పేరు? నాగమణి కదా. వెరీ గుడ్. మిమ్మల్ని ఎదుర్కొంటూ డబ్బు వచ్చేయాలి. ఆమె చెప్పండి. అంతే నువ్వు ఎవరెత్తారా? ఎవరెత్తారా? అమ్మయ్య 5,000 దూరం చచ్చిపోతున్నావు. ఎవరెత్తారా? దరిద్రం చెప్పండి. డబ్బులు నేను ఎదుర్కొంటూ వస్తుందా? నువ్వు ఎదుర్కొంటూ డబ్బు రావాలా? దేవుడి స్తోత్రం చెప్పండి. లేకపోతే నాకు ఆ పని చేయడం వల్ల నాకు డబ్బులు సరే. అందుకని తమ్ముడు అనంటే బండి వేసుకొస్తాను నన్ను ఏదో అలా ఎప్పుడు అలానే ఎందుకు పొరపాటు అనేసారు. నిన్న ఒక 5,000 ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టి. 2,500 పెట్రోల్ కూడా ఇచ్చేసాం. ఆమె చెప్పండి గట్టి. సరిపోయింది. ఆమె చెప్పండి గట్టి. ఏంటి అలాగొన్నా రేట? మా ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడ పని చేస్తే జీతం ఎక్కడ ఇస్తారు దేవుడు? ఆమె నువ్వు పని చేయాలి కదా. ఆమె చెప్పండి గట్టి. దేవుని పని చేస్తే ఎక్కడ కాదు అక్కడ అవుతుంది జీతం. ఆమె చెప్పండి గట్టిగా. ఎంతమంది సంతోషం. నీ మీద అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆమె చెప్పండి. నీ మీద షాప్ ఉంటే 10,000 సంపాదిస్తే 10,000 ఇంకా 5 అప్పు చేయాల్సిందే. అమ్మగారు 10,000 వచ్చి నాకు ఈ రోజు ఆ డబ్బు సాలదు. దాని చేత ఇంకో 3,000 అప్పు చేస్తే తప్ప ఈ కార్యక్రమం జరగదు. నిజమంటారా? ఈ రోజు సంఘాల మీద సేవకుల మీద ఉన్న శాపం ఏంటంటే ఫైనాన్షియల్ ఖర్చు. సేవకులు కూడా ఆ ఉద్యోగాలు విడిచిపెట్టొచ్చి, ఎన్నో వ్యాపారాలు విడిచిపెట్టొచ్చి, గొప్ప గొప్ప పనులు విడిచిపెట్టొచ్చిన కూడా ఈ రోజు ఎలా పోతున్నారు? భయంకరమైన దీనులుగా బతుకుతున్నారు. నేను వచ్చింది మీకోసం వచ్చింది. ఆమె చెప్పండి గట్టి. హల్లెలూయా చెప్పండి. దేవుడిని పంపించి మీకోసం. ఆమె చెప్పండి. ఈ రోజులో మొత్తం మీ దరిద్రం పోతుంది దేశంలో. మీరు ఎక్కడైతే మిమ్మల్ని లేకపోతే ఏమంటారు క్షేమయ్యారో, ఎక్కడైతే మిమ్మల్ని అవమానపరిచారు ఈ ఊర్లో, ఎక్కడే మిమ్మల్ని దేవుడు కనపరుస్తాడు, ఎక్కడే మీకు మందిరం దేవుడు కట్టిస్తాడు, ఎక్కడే మీరు ఫైనాన్షియల్ బెస్ట్ అవుతారు, రాబోతున్న మీకు కారు కూడా దేవుడు ఇస్తాడు. ఆమె ఇది ప్రవచనం కాదు, వాస్తవం. ఆమె చెప్పండి. అయితే నిజమే అంటారా? ఆమె చెప్పండి. నేను అనుకున్నవాడిని అసలు సెకండ్ హ్యాండ్ బండి అయినా కొంటానని అనుకున్నాడు. ఓఎన్జీసీలో జాబ్ వచ్చింది, వదిలేశా. సేవకు వచ్చాక వచ్చింది, అంటే సువార్తకు వచ్చాక వదిలేశా. వద్దన్నాడు దేవుడు. వాళ్ళు చెప్పండి గట్టిగా. సెకండ్ హ్యాండ్ బండి అయినా కొండగలనా లేదు అనుకున్నాను. ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కొనలేదు. ఆమె చెప్పండి గట్టి. 2 బళ్ళు ఒక కారు అన్ని ఫస్ట్ హ్యాండ్. ఆమె చెప్పండి. ఏంటమ్మా నీ మీద ఆస్వాదం రావాలి. ఆమె ఈ శాపం గురించి నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా విషయాలు ఉంటాయి, మీకు అన్ని ఒకసారి తెలియదు. ఈసారి వచ్చిన కొన్ని చెప్తాను, అన్ని చెప్తే గుర్తుండదు మీకు. నేను సింపుల్గా మీరు ఈ శాపాల గురించి ప్రార్థన చేసుకునేలాగా 2-3 పాయింట్లు చెప్తాను. అర్థమైందా? మెయిన్ అంటే ఎక్కువగా పనిచేసే శాపాలు ఇవే. వ్యక్తి ఏ శాపం? ఫైనాన్షియల్ ఖర్చు. ఇప్పుడు ఏ సంఘాలకు వెళ్ళండి, అమ్మ అప్పుడు నుంచి చేయిస్తానంటే 100 మంది ఉంటే 9 మంది చేయిస్తారు, 9 మంది ఒకడే వేస్తాను. అమ్మ వింటున్నారా? కారణం ఏంటంటే ఈరోజు సంఘంలో కూడా ఏముంది? పేదరికమైన ఆత్మ ఉంది. మాట్లాడరే? డబ్బు ఉంటాం తప్ప మాట్లాడరమ్మా. అపోస్తుల దగ్గర ఎంత డబ్బు వచ్చింది? విస్తారమైన డబ్బు వచ్చేసింది వాళ్ళకి. స్థిరాస్తి అమ్మేసి డబ్బులు ఆ పాదాల దగ్గర పోసేసారంట. అమ్మాయి చెప్పండి కదా. వాళ్ళేమో పాపం పడిపోయారా? అబ్రహాం దగ్గర ఎంత డబ్బు ఉంది? బంగారం ఎంత ఉంది? గొప్ప ధనవంతుడు. అమ్మాయి చెప్పండి. పాపలు పడ్డాడా? యోబు దగ్గర ఎంత డబ్బు ఉంది? పాపలు పడ్డాడా? దావీదు ఎంతో ధనవంతుడు. ఆమె చెప్పండి. ఒకవేళ పడినా సరే సరైపోయాడు. ఆమె చెప్పండి గట్టిగా. డబ్బు నిన్ను పాపలు పడైదు, నీ బుర్ర సరి లేకపోతే పడతాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
అఫ్కోర్స్ డబ్బు దగ్గర పవర్ ఉంది. ఎందుకంటే మీరు దేవునికి స్థితికి దాసులు ఉండలేదు. ఈ రోజు నేను నడిపించేది గొప్పని నడిపించాలి కదా, దేవుడిని నడిపించాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నువ్వు దేవునికి స్థితికి క్రైస్తవులకి ఎంత యజమానం, ఒకడు డబ్బు, ఒకడే దేవుడు. సైతాన్ కాదు. మనం మాట్లాడితే రెండో పదం ఏంటంటే మన నోటి వచ్చేది సైతాన్. ముందేమో పాపం. ఏం పాస్టర్ గారు? టెన్షన్ పాస్టర్ గారు. మన నోటి అంటే వచ్చే రెండో పదం ఏంటి? సైతాన్ గారు. ముందు వచ్చే పదం ఏంటి? ఊరి ప్రార్థన అయిపోయిన తర్వాత ఈయన ప్రార్థన చేయమంటే ఏసునామములో దెయ్యాలని బయటికి రమ్మని చేతి అందులో కాబట్టి దెయ్యం వచ్చేసిన ఇలా గోదావరి దాటి రావాలంట. అప్పుడుగా పాస్గా చెప్తారు, మీరు అప్పుడు ప్రార్థన చేయకండి, ఇక్కడ దెయ్యం పట్టుకుని ఉన్నారు, ఎవరు బయటకు వస్తారో మనకు లాడ్చి తాగుతుంటే ఈ చేయొద్దని చేసేసరికి దెయ్యం వచ్చింది. నిజమేనా? ఇక దాంతో ఉన్నారు నైట్ అంతా. మనం ఏం చేస్తామంటే సైతన్ గడితో నీకు పని లేదు. హలో అమ్మాయి అంటున్నారా? సైతన్ గడితో నీకు పని లేదు. అందరు సంతోషంగా బాధపడుతున్నారు. అసలు ఆడితో మనకు పనే లేదు. అసలు ఆడేవాడు ఈ దశలో నువ్వే అని ఏం చేస్తావంటే పిలుస్తూ ఉంటావు, రండి 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 అని. అసలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉంటాడు, నీ దగ్గర రాడు. ఆమె చెప్పండి, నువ్వు పరిశుద్ధ జీవితం నీ దగ్గరికి వస్తాడు. నీ నోటంటే వ్యర్థమైన మాట్లాడుకుంటాడు, నీ దగ్గరికి వస్తాడా? అందుకని ఎఫెసీయులకు పత్రిక ఉంది, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. నీ నోటంటే అబద్ధాలు 2-3 అబద్ధాలు తెలిసి కూర్చుంటాడు అంతే, నువ్వు పిలవంతలేదండి. సైతాన్ కూడా మన పని ఏంటి? అటు దగ్గరికి వస్తాడా? రాడాడు. ఈ దానికి కారణం ఏంటంటే నేను చెప్పబోతే శాపం. అది నీ మీద శాపం ఉండటం వల్ల ఏమైపోతుందంటే ఏది మాట్లాడాలో కూడా తెలియదు కొన్నిసార్లు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఏమైపోయారు? చదవండి 2వ వచనం. మా స్వాస్థ్యము అది మేము సంపాదించే డబ్బు ఎవరో తినేస్తున్నారు. మేము సంపాదించే డబ్బు విదేశాలు ఏ విధంగా చూసుకోండి. నువ్వు ద్రాక్ష తోట నాడతావు కానీ అది నువ్వు తాగవు. నీ ఎద్దులు వధించబడతావు కానీ దాని మాంసం తినవు. నువ్వు విత్తనాలు వేసి పంట వేస్తావు కానీ ఆ పంట నీ దగ్గర రాదు. ఉందా శాపం? ఏంటి ఆ శాపం? అదే శాపం. అది రెండో రకమైన శాపం. అంటే నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల శాపం. మొదటి శాపం ఏమో విగ్రహాలు వచ్చింది. రెండో శాపం ఏంటి? ద్వితీయ 8 శాపాలు ఏంటి? దేవుడు యెహోవా మాట శ్రద్ధగా ఆలకించకపోవడం వల్ల, వాక్యానుసారంగా జీవించకపోవడం వల్ల వచ్చే శాపాలే. అర్థమవుతుందా? 2 రకాల శాపాలు చెప్పారు. ఒకటేమో పితల శాపం, రెండోదేమో రక్షించబడిన తర్వాత వాక్యానుసారంగా జీవించకుండా తెచ్చుకునే శాపం. అంటే శాపం ఉందా లేదా? ఏదో శాపం ఉందా లేదా? మా 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 చదవమ్మా, చదవండి. మా స్వాధ్యం అంటే ఏంటి? మా ఆస్తులు, స్థిరాస్తులు. అమ్మ విన్నారా? మా స్వాధ్యం ఏమైపోయింది? మా ఆస్తులు పరదేశం పాలైంది. తర్వాత మా ఇల్లు ద్వితీయ ఉంటుంది. 8 నువ్వు ఇల్లు కడతావు కానీ దాంట్లో ఉండవు. నువ్వు స్త్రీ ప్రదానం చేసుకుంటే కానీ ఒకరితో పోతాను. ఏంటది? నీ మీద ఏముంది? శాపం ఉంది. అయ్యా అందరు ఎక్కడ ఉన్నారు? నిజమేనంటారా? ఇటువంటి ఇప్పుడు లోపల జరుగుతున్నా లేదా? లోపల వదిలేండి, సంఘంలో కూడా ఉన్నాయి. ఏం సార్ ఉన్నాయంటారా? మరి ఏంటి కారణం? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద బిహైండ్ ద థింగ్స్? దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే శాపం. అది ఏ శాపం? అది నీ పిత్తలు ఎవడో ఒక విగ్రహం చేశాడు, నువ్వు రక్షణ ముందు, కానీ మీ పిత్తలు ముందు విగ్రహాలు కదా. అందుకని సాతాను నిన్ను ఎలాగైనా విశ్వాసం తప్పించడానికి పాపం అనేది ఆధారం లేదు. ఎందుకంటే నువ్వు పాపం చేయట్లే, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. ఇక నీ మీద అటాక్ ఇవ్వడానికి అధికారం లేదు కనుక వాడు ఏం చేస్తాడు? శాపం అనే ఆయుధం తీసుకుంటాడు. హలో, నీకు తెలియదు. అది నువ్వు తెలియకుండా రోజు కూడా కడుక్కోవడం, సరి చేసుకోవడం మంచిదే. సరి చేసుకోవడం తప్పు కాదు, కానీ రోజునా ఇదమ్మా అలాగన్నారేంటమ్మా? నేను స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ బుర్ర, నీ మైండ్ ఓపెన్ అవ్వాలి. వేస్తున్నావు బయటికి రా, వేస్తున్నావు. అలాగే నీ మీద ఉన్న శాపం మీద తప్ప పాపం కదా. ఆమె చెప్పండి. ఒకవేళ నువ్వు పాపం చేయడం వల్ల ఏదైనా శాపం వస్తే అది కూడా పోతుంది ఈరోజు. ఆమె ఒకవేళ నువ్వు ఏదైనా జయించలేకపోతున్నావా, ఆ జయించిన వల్ల వచ్చిన శాపం కూడా దేవుడు కొట్టేస్తాడు. ఈరోజు బ్రేక్ అయిపోతుంది. అందుకని దూరం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రోజుతో ఏ శాపం నీ మీద కూడా. ఆమె చెప్పండి. హల్లెలూయా. మా స్వాస్థ్యము పరదేశుల వశమయ్యను, మా ఇంట్లో అన్యజనులు. హలో, అన్యజనులు నువ్వు కొనాలా? నీ ఇల్లు అన్యజనులు కొనాలా? అన్యజనులు ఎవడు అమ్మేస్తే నువ్వు కొనుక్కోవాలి. ఆమె చెప్పండి. నేను సీక్రెట్ చెప్పనా? అన్యజనులకి పని చేస్తాను, నీకు పని చేద్దాం. ఏదో మూల సూర వచ్చిందంటే అది నీకు పని చేద్దాం. ఆమె చెప్పండి. అది కొని ఏమవుతుంది? అది తక్కువ కొత్తది. ఆమె చెప్పండి. అమ్మ అర్థమైందా?
ఫస్ట్ శాపం ఏంటి? ఫైనాన్షియల్ ఖర్చు, ఆర్థిక ఇబ్బందులు. నీకు నెలకు 30,000 రూపాయలు కావాలి ఖర్చు, నీకు 15,000 20,000 వస్తుంది, మిగతా 10,000 అప్పు చేయవలసి వస్తుంది. కానీ శాపం పోతే 35,000 40,000 కూడా వస్తుంది. ఇది దేవుని ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం వల్ల ఎక్కువ కదా. ఆమేన్ చెప్పండి. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? అర్థం ఏంటంటే లేని వాటిని కూడా కొంటావు నువ్వు. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ బ్లెస్సింగ్. ఆమేన్ చెప్పండి. ఇస్సాకు ముద్రైనప్పుడు యాకోబుని ఏసావుని పిలిచాడు, ఒరే నేను చచ్చిపోతాను, నువ్వు వెళ్ళి అడుగుకి వెళ్ళి మాంసం పట్టురా, నేను దీవించేస్తానంటే అది రెప్పకైనది. ఆవిడ కడుపులో ముందే చెప్పాడు కదా, పెద్దవాడు చిన్నవాడు దర్శనం అవుతాడు కదా, చెప్పాడు కదా. ఆ మాట ఆవిడ తెలిసింది, అర్థమయ్యి అది ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చేసింది. అవును కదా. ఎప్పుడైతే యాకోబుకి ఆశీర్వాదం వచ్చిందని ఏసావుకి అర్థమైందో, ఇక యాకోబు మీద ఏసావు పగబట్టాడు. అవును కదా, తెలిసిందేగా. ఆ పగబడితే ఇద్దరు ఒకరు చచ్చిపోతారేమో భయపడి అప్పుడు ఇస్సాకు పిలిచి ఏమన్నాడంటే, ఒరే నువ్వు ఇక్కడ ఉండకు, ఏంటి నీ మేనమామ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, ఏంటి సర్వశక్తి గల దేవుడు నేను తోడుగా వచ్చి నేను దీవిస్తాడు, అబ్రహాం ఆశీర్వాదం నీకు వద్దన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏ ఆశీర్వాదం? మనందరం అబ్రహాం ఆశీర్వాదం పొందాలి పిలవబడ్డాం. హలో, నువ్వేం చేయవసరం, నమ్మంతే. ఆమేన్ చెప్పండి. అబ్రహాం లాగా నీ కొడుకు ఏం అవసరం లే, నువ్వు కొండ ఎక్కవసరం. హలో, ఆల్రెడీ ఎక్కేసారు. ఆమేన్ చెప్పండి. నువ్వు మళ్ళీ చాలా మంది మన కొండలు ఎక్కి పని పెట్టుకున్నాం. ఆల్రెడీ ఎక్కి ఇప్పుడు ఈయన బాగా దిగులు పడిపోతే ఆ కొడుకు ఏమైనా కొండలు ఎక్కాలా, రోడ్లో తిరగాలి, కారులో తిరుగుతాడు. ఆమేన్ చెప్పండి. అలాగే మనకన్నా ముందు అబ్రహాం కొండకి ఎక్కి తిరిగేసాడు. ఆమేన్ చెప్పండి. మనం కారులో తిరుగుతామే, అదే ఆశీర్వాదం అంటే. ఆమేన్ చెప్పండి. నువ్వు ఇంకా చెప్పులు కూడా లేకుండా తిరుగుతామంటే 100% శాపం ఉన్నట్టు లెక్క. వీడు అలవనండి, నిజమేనా? అలా చెప్పండి గట్టి. కొంతమంది ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ పాస్ అవుతుంది, ఏమన్నారు. మనోసారి మన చేసి దగ్గర భోజనం పెడితే మా అమ్మగారు పోవటానికి జ్ఞాపకం కూడా వచ్చాడు కుర్రాడు. ఇప్పుడు నీట్గా బాగున్నాడు. నేను పిలిచాడు, ఎలా బాబు నువ్వు ఏం చదువుకున్నావు అంటే ఎంఎస్సీ అని. మరి ఎంఎస్సీ చదివి భోజనం పెడితే కొద్ది ఏంటంటే ఏం చేస్తామంటే అప్పుడు అనిపిస్తుంది, ఏం చేస్తాం కదా ఇక్కడ శాపం ఉందిరా బాబు అని. శాపం అంటే ఏంటని అన్నిజండి. శాపం అంటే ఏంటంటే దరిద్రమైన ఎంఎస్ చదువుకున్నాడు, కనీసం 25,000 20,000 వస్తే ఈ గుట్లో పని చెప్తే అందరికి అదే చెప్పండి, వాడికి అర్థం అదే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ ఆడు చేసే పని ఏంటి? క్యాటరింగ్ 500. ఆడు మధ్యాహ్నం కూలి కోసం వస్తున్నాడు. హలో, అనుకోకండి, అమ్మ చెప్పండి. అక్కడ భోజనం పెడతారు, పలావ్ గిలా దొరికి 500 వస్తాయి అంటే ఆడి మీద ఏముంది? ఆడే 10 మంది భోజనం పెట్టాలి, ఆడే కూడి కోసం వస్తున్నాడు. ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి అంటే ఆడి మీద ఏముంది? ఇలాగ మన సంఘాల్లో కూడా ఉన్నారా లేదా? మాట్లాడారమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మా ఆస్తి మా పరదేశం వశం అయిపోయింది, మేము పొట్టకూటికై చదవండి, కింద ఉంటుంది ఆ మాట కూడా ఉంటుంది. పొట్టకూటికై. అమ్మా ఏ కూటికై? ఇప్పుడు చెప్పిన దానికి సరిపోయిందా? పొట్టకూటికై లోబడి ఉన్నాం అంటే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయాం. వాళ్ళు పెడితే తింటుంది, అది లేదు. లైన్లో నుంచండి అంటే ఇలా నుంచుంటాం, ఒక గంటకి వెళ్ళిపోదాం, తిడతాం, పోతాం. ఇక్కడ అంతకుముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? సమృద్ధి. ఏసేపు వాళ్ళు పోషించాడు లేదా? సర్వసమృద్ధి. హల్లు చెప్పండి గట్టిగా. ఎందుకంటే రాజే వీళ్ళ చుట్టం. ఆమె చెప్పండి గట్టిగా. రాజే ఏసేపు వీళ్ళ చుట్టం. ఆమె చెప్పండి. అంటే అప్పటికి ఇప్పుడు పరిస్థితి మారలే లేదా? చెప్పండి. అంటే ఏముంది వాళ్ళ మీద? శాపం తెచ్చుకున్నారు. విగ్రహాన్ని చేయడం వల్ల, దేవుని మాట ఆలకించకపోవడం వల్ల, చెప్పించి చేయకపోవడం వల్ల భయంకరమైన శాపం. అలాగని చచ్చిపోతున్నారా? వీడు మాట్లాడేది సార్, సావట్లే, బతకలే, సత్తలేదు, బతుకులేదు. కానీ దేవుడు చచ్చిపోతున్నాడా? కానీ భయంకర శాపం అనిపిస్తున్నారు, భయంకర కరువు అనిపిస్తున్నారు, భయంకర నష్టాలు. ఇది అమ్మ అర్థమవుతుంది తల్లి. ఈరోజు సంఘాల్లో ఉన్న దేవుని పిల్లల మీద ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? మరి అది ఏమంటారు? దాన్ని భయంకర శాపం అంటారు. మీరేం చేయలేదు, దాన్ని బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. ఆమె ఒక 20 రోజులు 21 రోజుల్లో ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి, ప్రభా నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఏ శాపం ఉండకూడదయ్యా. ఎందుకంటే శాపం అనేది ఒక 2-3 రోజుల ప్రార్థనలో పోదు, కనీసం 6 నెలల సంవత్సరం చేయాలి. అమ్మ ఎన్నా తల్లి అంటే ఇంకా చెప్పాలంటే నీవు దీవించబడే వరకు ఆ శాపాలు వినకొడుతూనే ఉండాలి. నువ్వు అనుకున్న జరిగే వరకు ఆ శాపాలు బ్రేక్ చేస్తూనే ఉండాలి. 6 రోజులు ప్రార్థన చేసి కన్నప్పని పాక్షి ఏం జరగలేదని కుదరదు. నువ్వు అనుకున్న చేసే వరకు ఆ శాపాలు ఏం చేయాలి? బ్రేక్ చేస్తూ ఉంటారు. శాపాలు నువ్వు బ్రేక్ చేయాలి. ఎక్కడ కూడా తీసుకోవాలి. మీరు శాపం అనేది ప్రభా నా శాపం తీసేనా, నా శాపం అనకండి. ఆయన తీయడం మీరు పోదు. అమ్మ విన్నారా? నీవే దేవుడి అధికారం తీసుకుని ఆ శాపాలు బ్రేక్ చేయాలి. ఈ రోడ్డు ఇక్కడ దారి ఉందండి, వర్షాకాలం మొక్కలు మొలిచిపోయి ఎక్కడి నుంచి అంటే ఎలా ఏం చేయాలి? నువ్వు కత్తెట్టుకుని లేకపోతే చేతితో పీకేసి వెళ్ళిపోవాలి. అవునా కదా? ఇప్పుడు శాపం కూడా అది ఎవరు చేయరు. ఏదో మాట్లాడరా? ఈ శాపాలు కూడా అమ్మ చూడండి, ఈ శాపాలు నువ్వే బ్రేక్ చేయాలి.
లోక 10:19 సాతాను బలమైన అధికారం ఉంది. ఆమె రోమ 16:20 ప్రకారం సాతాన్ని బాధకి చిరదొక్కేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మత్తయి 10:17 ప్రతి వ్యాధి మీద నీకు అధికారం ఉంది. ఆమె చెప్పండి. అల్లు చెప్పండి గట్టిగా. అంటే ఏ శాపాన్ని నువ్వు బ్రేక్ చేయగలవు. ఆమె చెప్పండి. నీలో బ్రేక్ చేసే శక్తి ఉంది. ఆమె ఓ రవాశికోలాదారా బాబా, లేకపోతే దేవుడు ఇస్తాడు ఈరోజు. ఆమె చెప్పండి. ఆమె మనకు అధికారం ఉంది. ఆమె ఇదిగో పాములను తేలను తొక్కే సాతాను బలం మీద నీకు అధికారం. ఏది నీకు ఎంత మాత్రం అనిచేది. ఆమె చెప్పండి. మనకి నిమ్మగా కనబడితే భయం. సందులో ఒక నిమ్మకాయలు కనపడితే ఇంకా రాత్రి నిద్రడుతుంది. ఎండు మిరగాయలు కనపడితే నిద్రడుతుంది. కోడిగుడ్డు కనపడితే నిద్రడు. నిజమేనా? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పాను మీకు గుర్తుందా? మర్చిపోతారు చాలా. విశ్వాసం గురించి చెప్పా. ఆమె చెప్పండి కదా. విశ్వాసం ద్వారా వచ్చే స్వస్థత అది గురించి చెప్పా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె చెప్పండి కదా. అమ్మ విన్నారా? సాతాన బలం మీద నీకు అధికారం ఉంది. ఆమె నువ్వు భూమి మీద దేని బంధిస్తే అది పరలోకంలో బంధిస్తాడు. నువ్వు ఏది విప్పితే చాలా. నీకు ఇంకేం కావాలా? ఇప్పుడు శాపాలు ఎవరు బంధించాలి? నాయన బంధించిన. చాలా మంది పాపం తెలియక నాయన సైతాన్ని బంధించిన. సైతాన్ని దేవుడు బంధించాలి తల్లి, నువ్వే బంధించాలి. సైతాన్ని ఆయన బంధిస్తా, నువ్వు బంధించాలా? నువ్వే బంధించాలి. వేస్తున్నావు. ఆమె వేస్తున్నావా? బొమ్మను గద్దించాలి. ఆమె కూతురు ఆయన దెయ్యం పెడితే పౌలు ఏమన్నాడు? పో వేస్తున్నావు అన్నాడు. ఆమె దయ తండ్రి ఈ దెయ్యం నుంచి విడిపించాలని ప్రార్థన చేశాడా? చేయకూడదు. నీవే అధికారం తీసుకుని వేస్తున్నావు పో అని గద్దించాలి. వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి. దేవుడు వచ్చి ఏ దెయ్యం వెళ్ళగొట్టడు. నీలో పెట్టేసాడు మొత్తం. ఆమె చెప్పండి. రోగులు బాగు చేయండి అంటే దేవుడి శక్తి నీలో ఉంది, అధికారం నీలో ఉంది. ఆమె అమ్మ దేవుని అధికారం నీలో ఉందా లేదా? ఆయన శక్తి నీలో ఉందా లేదా? నా శరీరం తిని నా రక్తం తాగబడి నిశ్చయం ఉన్నారు వాడు. ఆమె ఆయనలో నేను నిలుచున్నాను. ఆమె చెప్పండి. నువ్వు బంధించాలి శాపాలు. నీ మీద ఏ శాపం పనిచేస్తుంది? కొంతమందికి మాట పాపం అనారోగ్యం పాలైపోతుంది. కొంతమందికి విచిత్రం చెప్పిన ఈరోజు ఎవరో పాపం ఒక 50,000 తెచ్చుంటే ఆ 50,000 ఇంట్లో పెట్టుకుంటే 3 రోజులు స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఏదో ప్రాబ్లం. ఆ పిల్లడు ఎక్కడ పడిపోతాం, పగిలిపోతాం. ఇక ఇందులో 30,000 20,000 తీసుకుని హాస్పిటల్ పరిగెత్తుంటాడు. నిజమేనా? అంటే ఏంటది? నీ ఇంటికి డబ్బు రావద్దు, ఆ డబ్బు నీకు ఆస్వాదం ఉండకపోతే హాస్పిటల్లో 25,000 అయిపోతుంది. దాన్ని ఏమంటారు? అంటే నీ ఇంటికి వచ్చిన 50,000 నువ్వు అనిపిస్తున్నావా? చెప్పండి, అనిపిస్తున్నావా? మరి ఎవరు అనిపిస్తున్నారు? ఎక్కడ పోతున్నావు నువ్వు? చెప్పండి తల్లి. మందులకి హాస్పిటల్ డాక్టర్. కానీ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? మాకు ఇస్తాగా మాకు మీరు ఖర్చు పెట్టుకోండి. ఆమె చెప్పండి. మా డబ్బు మాకుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. అంటే అనారోగ్యం పాలైపోయి చూడండి, మాటకి వేల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెడతామంటే అది 100% శాపమే. యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయి ఆపరేషన్ చేశారు, ఆ కాలు సెట్ అవ్వకుండా నెల హాస్పిటల్ తిరిగి వేలు పోసి ఇంకా ఈ కిట్ వేసుకుని తిరుగుతున్నామంటే అది శాపం 100%. నేను కిషోర్ ఒకసారి కరీంనగర్ మీటింగ్కి వెళ్తే మొత్తం ఇక్కడి నుంచి కాలు విరిగిపోయింది. అతనికి పొరడే మొత్తం ఇటు నుంచి రాడ్లు వేసేసి ఇటు రాడ్ వేసి పెడితే నాకు ఎంత బాధ వేసిందో చూసారా? రాడ్లు వేసుకొచ్చాడు పాపం, ఇలా మోసుకొచ్చేది. ఓ 30 సంవత్సరాలు ఉంటాయి, పెళ్ళైంది, 2 పిల్లలు చిన్నోడు. అది ఎప్పుడు కోలుకుంటాడో పాపం, ఎప్పుడు సంపాదిస్తాడు, ఎప్పుడు భార్య బిడ్డలు పోషిస్తారు పాపం, ఎప్పుడు ఆ భార్యకి నిరీక్షణ వస్తుంది? అమ్మా ఆ కుర్రోడు ఎప్పుడు తేరుకుంటాడు? అప్పటికే 3 నెలలు అయిపోయిందంట ఆపరేషన్. ఇక నడవలేకపోతున్నాడు. ఎప్పుడు పని చేస్తాడు పాపం, ఎప్పుడు ఆ భార్యకి రూపాయి తెచ్చిస్తాడు, ఎప్పుడు పిల్లలు నాన్న తింటారు? అంటే శాపం ఎలా ఏర్పడి చేస్తుంది తెలుసా మీ పిల్లల? పేదరికమైన రూపం ఏర్పడి చేస్తుంది. సంఘాలకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు పేదోళ్ళే, కానీ వాళ్ళు ఉండకూడదు. ఆ పేదరికమైన శాపం దాంట్లో బయటకు వచ్చే రేసులు. ఆమె చెప్పండి. జల్లి నేను చూసి మీ పేరేంటమ్మా? ఏమీ లేదా? ఏమేలమ్మ గారు క్షమించండి. ఆమె చెప్పండి గట్టిగా. ఏమేలమ్మ గారు ప్రభు నమ్ముకుని ఏంటి ఇలాగైపోయింది ఏంటి? ఇంత ధనవంతులు అయిపోయింది ఏంటి? ఏమైనా మన ప్రార్థనకి వెళ్ళాలనుకోవాలి. ఆమె చెప్పండి ఏంటి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మా సంఘానికి వచ్చే వాళ్ళందరూ పేదోళ్ళే, కానీ ఇప్పుడు ఎవడో పేదోళ్ళు లేదు. ఆమె చెప్పండి గట్టిగా. అందరూ రివర్స్ అయిపోతున్నారు. ఆమె చెప్పండి. డబ్బులు ఎక్కువైపోయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంటి అలా ఉన్నది? మీరు అవ్వకండి. హల్లెలూయా. డబ్బులు ఎక్కువైపోయి ఏమవుతున్నారు? అయ్యగారు మంచోడు కదా అంటారు. ఆమె చెప్పండి. మీరు అనకండి అమ్మా, మీరు దండం పెడతారు. ఆమె చెప్పండి. మీరు దీవించబడే కొద్ది లేవీలు మర్చిపోకూడదు. ఆమె చెప్పండి. నువ్వు దీవించబడే కొద్ది నీ సేవకుడు మర్చిపోకు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏడు మాట్లాడలే. నీ దీవించబడే కొద్ది నీ సేవకుడు మర్చిపోకు. ఆమె చెప్పండి. నేను పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది, రేపు పొద్దున మారిపోతే ఆమె చెప్పండి. పై గారి కారు ఉంది మారిపోయాడు, లేదా అదే మరి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. ఆమె చెప్పండి. అది తప్పది. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి గారు మరణదాకా బాగా ఉన్నాడు, కారు కొన్నాక తేడా వచ్చాడు. ఏం తేడా అవుతాడు? ఆయన తేడా అవుతా ఆయన ఊరుకుంటాడా? మాట్లాడరమ్మా. నాకు వచ్చింది కారు ఇరుగు వచ్చింది, 4 సంవత్సరాలు అయింది. నేను తేడా అవుతా ఆయన ఊరుకుంటాడా? ఎవడ ఎక్కడ నొక్క బోర్డు స్విచ్లు ఉంటాయి ఆయన దగ్గర.
ఈ స్విచ్లు వస్తే ఇప్పుడు మొత్తం షేక్ అయిపోతున్నాయి. ఎవడు స్విచ్ అడిగి అక్కడ ఒక్కడంటే మొత్తం దడ మనం వచ్చేస్తున్నాం. అదే చెప్పండి గట్టిగా. ఏదైనా ముందు నువ్వు దీవించబడాలి. ఆమె చెప్పండి. దీవించబడ్డాక తేడా చేస్తే స్విచ్లు వస్తాడు అంతే. ఊరికేస్తాడు కానీ ఏముండదు ఇంకా. హలో, స్విచ్ నొక్క ముందే సెట్ అవ్వాలి. ఆమె చెప్పండి కానీ. హాలెలూయా చెప్పండి గట్టిగా. దేవుడిని ముందు దీవించేస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు తేడా ఉన్నాను ఒక స్విచ్ నేను మంది నొప్పుకుంటాడు. ఏంటి దీవించబడిపోయి అన్నీ వచ్చేసి శాపం పోయింది కదా, దేవుడు తేడా వస్తున్నావు. ఆమె చెప్పండి. అప్పుడు స్విచ్ అంతే. ఆ స్విచ్ నొక్కింది కానీ నీకు ఏమైపోతుంది, షేక్ అయిపోతుంది. ఏంటి అలా ఉన్నది? స్విచ్ నొక్కించుకుంటారా? దేవుని స్తోత్రం చెప్పండి కదా. ఎందుకంటే నాకు కూడా నొక్కటి స్విచ్. ఆమె చెప్పండి కదా. ఏంటి ఎందుకు నొక్కటి తెలిసి నా స్విచ్ ఇంకా అభివృద్ధి చేస్తాక. ఆమె చెప్పండి. సెట్ అవుతా కదా, ఇంకా అభివృద్ధి చేస్తా. ఒక స్విచ్ నొక్కడి ఈ మధ్య. ఆమె చెప్పండి. ఏమవుతుంది ఆ స్విచ్? నాకు ఏమవుతుంది? ఆమె చెప్పండి. ఏం ప్రభు స్విచ్ అంటే నేను ఎక్కడైనా నేను దీవిస్తున్నాను. ఈ ఊళ్ళో నువ్వు అభివృద్ధి అవుతావు. ఎక్కడ నేను డ్రెస్ చేస్తున్నాను. ఆమె మాకు కూడా ఉంటాయి స్విచ్లు, మీకు కూడా ఉంటాయి. ఆమె చెప్పండి. మా స్విచ్లు మాకుంటాయి. ఎక్కడ వదలలేదు. ఎందుకు నొక్కుతాడు? ఆయన స్వరూపంలో రావాలి మనం. నీకు దేవుడు డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఎందుకు దీవిస్తున్నాడు? నేను దీవిస్తున్నా అంటే నువ్వేదో గొప్ప ప్రార్థన పూర్వం కాదు, నువ్వు ఎదురు తీసేవాడు కాదు. ఆయన రూపంలోకి వస్తాక. ఆమె చెప్పండి. ఆయన స్వరూపంలోకి రావాలి. ఆమె చెప్పండి. ఎవరి స్వరూపంలోకి? యేసులాగా మారాలి. ఆయన దర్శనం అదే. మన దర్శనం, సంఘం యొక్క దర్శనం ఏంటి? నువ్వు యేసే రావాలి. నీ గోల్ అదే, నీ దర్శనం, నీకు గమ్యం అదే. మేమైనా మీరైనా క్రీస్తులాగా మారాలి. ఆమె క్రీస్తుకి సమానమైన సముద్రంకి వచ్చేయాలి. ఆమె చెప్పండి. వాళ్ళ వస్తువు నుంచి మమ్మల్ని విడిపించేవాడు ఎవడు ఉండడు. నువ్వు మనుషుల చేతిలో పడ్డావంటే అయిపోయింది నీ చరిత్ర. మనుషుల చేతికి దేవుడు అప్పగించేటంటే నీ మీద శాపం ఉన్నట్టే. ప్రభుత్వాల చేతి కొంతమందికి మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంటారు, మాట్లాడితే దెబ్బలాట్లు, మాట్లాడితే కోర్టు కేసులు, మాట్లాడితే ఆస్తులు కోర్టుకి వెళ్ళిపోతుంటాయి. పొలాల మధ్యలో గొట్టల దగ్గర గొడవలు, బుర్రల పగలగొట్టేసుకుంటారు సెంటు పువ్వు కోసం. ఏంటి మాట్లాడలే? కోర్టులోకి వెళ్ళిపోతాయి ఆస్తులు. మాట్లాడలేమ్మా, ఎందుకు వెళ్తున్నాయి చెప్పండి గట్టిగా. నీ ఆస్తిని నువ్వు అనిపించాలా వద్దా? ఆ ఆస్తి నేను జంగడిలో ఇంటికాడ ప్రార్థించేవాడు మా క్లాస్మేట్. శుక్రవారం ప్రార్థన ఎవరు చర్చికి వెళ్ళాలో వాళ్ళు మానేశారు. నేను ప్రార్థన 10 మంది పెట్టాలి. ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్. అలా 4-5 వాళ్ళు ఎక్కుతున్నారు. నాకు దర్శనం వచ్చింది. అమ్మ ఇక్కడ ఎవరికో దేవుడు కోర్టులో పేపర్స్ వస్తున్నాయి, మీకు ల్యాండ్ అవుతుందంటే అనే మాకే అంది. మా చెల్లి ఒక 6 ఎకరాలు మా కోర్టులో చేత వచ్చేసింది. 6 ఎకరాలు వచ్చేసింది. ఇప్పుడు వేసారు కోర్టులో 7 సంవత్సరాలు. ఇక వచ్చేసిన తర్వాత ఈవిడ కనపడతాను నాకు. ప్రార్థన రమ్మంటే తాళం వేసిపోతాం. అనే అమ్మ ప్రార్థన పోతాను అలాగే అంటాం. తాళం వచ్చి ఉంటే స్టీల్ కప్పేసింది. ఆ రోజుల్లో చాలా కనీసం సైకిల్ కూడా లేదు నాకు. ఆ పరిస్థితి, సైకిల్ కూడా లేని పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టి అదేది కొనికిస్తే వెనకాల ఛార్జ్ చేసి రావాలి. ఆ పరిస్థితి అన్నమాట. జేబులో ఎక్స్ట్రా డబ్బులు ఉంది కదా. ఒక 10 years బ్యాక్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈవిడ తాళం కప్పేసిపోతే నేను రావాలి. ఇక మాట్లాడలేదు. సరే ఒక వారం అయిపోయింది, 2వ వారం అయిపోయింది, 3వ వారం కూడా అదే చేసింది. ఇక బాధపడి ప్రభు ఏంటో ఇలా చేస్తాను ప్రభు నా కుమ్మడు అక్కడ వెళ్ళొద్దాను ఏమన్నాడు అంతే. ఆ సంవత్సరం తిరగకుండా అలా ఆయన యాక్షన్ చేసి చచ్చిపోయాడా. తర్వాత ఈయన దగ్గరికి వచ్చింది. ఈయనకి రివర్స్ అయ్యి ఈయన దెబ్బకి కొడుకు తెచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక ఆయన చెప్పకూడదు. ఇంకా అల్లు చెప్పండి. నా దెబ్బగా ముగ్గురు తెచ్చాడు, ఆడ దెబ్బగా కొడుకు తెచ్చాడు. ఆమె చెప్పండి. ఏంటి అలా ఉన్నది? ఏంటి సాగుతో జాగ్రత్త ఉండదు. ఏంటి సాగుతో ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండదు. మేము అభిషేక్తున్నాం. ఆమె చెప్పండి. ఒకవేళ నేను ఏమైనా పొరపాటు చేసినా దేవుడి దగ్గర సరి చేసుకొని సెట్ అయిపోతుంది. ఆమె చెప్పండి. కాలు ఎట్టకూడదు, పెడితే తీసుకుంటూ రావాలి. మీకు రాదు, పెట్టకండి కాళ్ళు. ఆమె చెప్పండి గట్టి. మీకు అర్థమవుతుంది పర్లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టి. అలా అందరూ ఎక్కడ ఉన్నది? ఇది ఊరి లేదా? శాపం పోవాలా వద్దా? ఈ రోజున సంఘాల్లో ఆర్థిక ఇబ్బంది ఎందుకు వస్తాయి? ఆర్థిక నష్టాలు ఎందుకు వస్తాయి? ఆల్రెడీ నీ పితల శాపం నీ మీద ఉంది కనుక, అది నువ్వు అనిపిస్తున్నావు కనుక నువ్వు ఆర్థికంగా జీవించబడలేకపో. ఈ రోజు ఆ శాపాన్ని బ్రేక్ చేయాలి. ప్రభా నేను ఆర్థికంగా అభివృద్ధి కాకుండా అడ్డుకున్న శాపాన్ని ఏసునామములో బ్రేక్ చేస్తాను. నేను అధికారం తీసుకుంటున్నా. అడ్డే కదా నేను అధికారం తీసుకుంటున్నాను. ఆమె ఈరోజు ఏ శాపం నా మీద కూడదు. ఈ శాపాన్ని మీరు బయటపడితే మీరు ఉంటారండి. ఎంత సంతోషం అంటే మీకు ₹1,00,00,000 లేకపోయినా 10 కోట్లు ఉన్నట్టు మీరు ఆనందించారు. ఆమె హల్లెలూయా. అంతేకాదు నీ ఇంట్లో సర్వ సమృద్ధి ఉంటుంది. ఆమె చెప్పండి. నీకు విశ్వాసం ఉంటే ఆ కోట్లు కూడా వచ్చేస్తాయి. ఆమె చెప్పండి. నువ్వు ఎప్పుడు ఆనందం ఉంటావు. ఆమె చెప్పండి. రిజాయిస్ ఇన్ ది లార్డ్. ఆమె హల్లెలూయా. ఈ శాపం ఉండడం వల్ల నువ్వు ఏమైపోతున్నావు అంటే ఇక్కడ ఎవరో
కృంగిపోతున్నారు మాట మాట. ప్రార్థన చేసినప్పుడు నువ్వు బాగుంటున్నావు, కానీ ప్రార్థన చేసినా చెప్పి బాగుంటున్నావు, ప్రార్థన చేయలేనప్పుడు నువ్వు కృంగిపోతున్నావు అంట. చేస్తాను ఎవరు చేస్తాను పర్లేదు. బాబా షాఖోరా బాబా రీహా షాఖోతారా. ఈరోజు ఆ శాపం దేవుడు కొట్టేస్తాడు. ఆమె ఓరి బాబా లహోషి కదా. ప్రార్థన చేసినంత మీకు ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన మానేస్తున్నారో కృంగిపోయి ఆ విషయం మిమ్మల్ని బాధించి ఇక దీంట్లోంచి మీరు బయటికి రాలేమని భయపడిపోతున్నారంట. నిజమేనమ్మా అమ్మ చెల్లి నిజమేనమ్మా? దేవుడు ఆ శాపం కొట్టేస్తాడు. ఆమె ఆ శాపాన్ని బ్రేక్ చేస్తాడు. లో రాబాష పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తాడు. ఈ రోజు విడుదల ఇస్తున్నాము. నేను చెప్పింది గుడ్డిగా నమ్మిండి అంతే. శాపం పోవాలి ఇస్తున్నాము. నీ మీద శాపం పోతే నీకు 1000 తరాల ఆశీర్వాదం అంతే. 1000 తరాల ఆశీర్వాదం అంతే. నీవు నీ పిల్లలు భూమి మీద బలవంతం అయిపోతారు. అది అప్పుడే ఆశీర్వాదమే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అప్పుడే ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు ఎవరికి ఇచ్చాడు? యాకోబు ఎలాగెళ్ళాడు? చేతి కడతో వెళ్ళిపోయాడు అంతే. అప్పటికి ఇస్సాకు ధనవంతుడు. ఇదిగో నాన్న ఈ వెండెట్టుకెళ్ళు, ఈ బంగారం పెట్టుకెళ్ళు అన్నాడా? రూపాయి ఇవ్వలే. ఇసిరట్లేదు బైబిల్. ఆయన అంటాడు యాకోబు 20 సంవత్సరాలు, ఇదిగో నా చేతి కర్రతో నేను ఈ నది దాటించాను. 20 సంవత్సరాలు కోటీశ్వరుడు అయిపోయాడు. ఆమె చెప్పండి. 20 years ఆమె చెప్పండి. అది కూడా ఎక్కువ. ఆయన బలహీన బట్టి అడిగాడు, కానీ ఒక 5 years దేవుడు దీవించేవాడు. ఆమె ఆయన అవిధేయత వల్ల లేట్ అయింది. వాళ్ళ నాన్న ఒక్కడు చేసుకున్నాడు, ఈయన ఇద్దరు చేసుకుంటా. అక్కడ దెబ్బ కొట్టింది. అప్పుడు చెప్పండి గట్టి వెళ్ళి ఒక దాన్ని చేసుకున్నాడు కదా. నేను మాట్లాడదమ్మా. ఇద్దరు చేసుకోవడం వరకు లేట్ అయింది. ఏమవుతుంది? ఆమె చెప్పండి గట్టిగా. మరి యాకోబు ఎలా వచ్చాడు? చేతి కడతో వచ్చేసాడు. అవునా? మరి ఎంతగా దీవించబడ్డాడు? 20 సంవత్సరాలకే కోటీశ్వరుడు అయిపోయాడు. ఆమె మాట్లాడదా? యేసేపు ఒక్కడే వెళ్ళాడు, జైలు నుంచి వెళ్ళాడు. అవునా కదా? వెళ్ళాడు లేదా? యాకోబు వాస్తవాలు అర్థం మీద ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె చెప్పండి గట్టిగా. ఒక రాత్రి ఒక కలభావం చెప్పాడు అంతే. మొత్తం రాజు సీట్లో కూర్చున్నాడు. ఆమె చెప్పండి. యేసేపు ఎంతకాలం పరిపాలన చేసేసా? దాదాపు 70 years పరిపాలన చేశాడు. 70-80. ఇక బైబిల్లో టాప్ కింగ్ అతనే. ఇక్కడ మాట్లాడరమ్మా. దావీదు 40, సొలొమోను 40. ఈ రోజు ఎవరికో అబ్రవాసం వస్తుంది. ఆమె సంబడి విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఎవరు అబ్రహాసం పొందుకున్నారు. దేవుడు మీకు అబ్రహాసం ఇస్తుంది. బ్లెస్ అవుతుంది. బాబా షాకారా బాబా రీకా మందురిలా హస్మ లహో షికరా. లో ద స్పిరిట్ ఆఫ్ బ్లెస్సింగ్. థాంక్యూ. హల్లెలూయా. అందరూ చేతులు పెడతా. ఒకసారి లేచి మేడం. ఒకసారి కూర్చున్నారా? హల్లెలూయా. 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 థాంక్యూ జీసస్. వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి కూర్చోండి ఎందుకంటే కాళ్ళు అవుతాయి. శాపం ఏంటి? ఆర్థికంగా అభివృద్ధి అవ్వలేకపోతుంది. అది ఎందుకు వచ్చింది? విగ్రహారాధన వల్ల. మీకు అర్థమైందా? శాపం 2 రకాలుగా వద్దన్నాం. ఒకటేమో పితలు చేసే విగ్రహారాధన. రెండోది నీవు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వాక్యానుసారంగా జీవించడానికి తెచ్చుకునే శాపాలు. అది గలతీ రాసిన పత్రిక 3:13 చూడండి ఏముందండి. 3:13 ధర్మశాస్త్రం నెరగలగా ఉన్నవాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు ఉంటుంది. చూడండి అది కదా. 3:10 ఆగండి. ధర్మశాస్త్రం విధించిన క్రియలు ఆగండి. అది ఎందుకు? దేవుని వాక్యం నువ్వు నెరవేర్చలేకపోతున్నావు కనుక. అమ్మ వింటున్నారా? వ్యభిచారించొద్దని క్లియర్గా ఉంది. నువ్వు జయించడానికి ఎవరితో శరీర సంబంధం పెట్టుకున్నావు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయడు. క్షమిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన ఆ పాపానికి శాపం నీ మీద నీ పిల్లల మీద ఏర్పడి చేస్తాడు. అమ్మ వింటున్నారా? ఈ రోజు నాకు చూడండి బాగానేది. మన పిల్లల కాలేజీ పంపిస్తాం. అక్కడ చదువుకున్న బాబంటే ఎవరినో ప్రేమించి వెళ్ళిపోతాడు. ఎందుకు కారణం చెప్పండి? అదే శాపం అనేది ఈ తేదీ చెప్పండి. ఎవరి వల్ల వచ్చింది? అర్థమైంది మీకు? ఇది చాలా మంది తెలియదు.
ఒరే చదువుకొని చెప్తే నీకేం తెగిలేదు అంటాం, ఆడ తెగిలేదు మన తెగిలేదు. అమ్మ అర్థమైందా? నువ్వు వివాహం అయిన తర్వాత వేరే స్త్రీతో వేరే పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమవుతుంది? దేవుడు క్షమిస్తా ఉంటాడు నువ్వు సెట్ అయ్యాక, తర్వాత దెబ్బతింటారు దేశ విషయం. కానీ ఆ శాపం ఎవరైతే పనిచేస్తుంది? వాళ్ళు చదువుకోవాల్సినోడు ఈ దెయ్యం వాళ్ళ దూరి ప్రేమించిపోతాడు. నేను మాట్లాడదు ఇప్పుడు తప్పెవరు చెప్పండి? పిల్లలా మంద ఒకవేళ నువ్వు చేయలేదు, మా తండ్రి మా తాతలు చేసి ఉండొచ్చుగా, 3-4 తరాల నుంచి ఎప్పుడైనా రావచ్చుగా. నువ్వు దేవుళ్ళలోకి వచ్చాక బాగానే ఉన్నావు, మరి ఎందుకు అలాగ అయిపోయారు అంటే నీ తప్పు కాదు, అది నీ పిల్లల శాపం వాళ్ళ మీద నిలబడి చేసింది. అర్థమైంది తల్లి? క్లియర్ అర్థమైంది తల్లి? ఈ శాపం అనేది ఒకటేమో డబ్బు దగ్గర పనిచేస్తుంది, రెండోదేమో ఈ లైంగిక పాపాల వల్ల పనిచేస్తుంది, మూడోది ఆరోగ్యం మీద పనిచేస్తుంది. ఆరోగ్యం అకాల మరణం ఒక శాపం. వీడికి వయసుకు వచ్చిన కుర్రాడు, పెళ్లిడికి వచ్చిన కుర్రాడు అదే బండేసుకెళ్ళి ఏ చెట్టు గుర్తి చచ్చిపోయాడంటే ఏంటమ్మా అనేది చెప్పడే తల్లి? శాపం అండి. వయసుకు వచ్చిన పిల్ల ఎవరినో ప్రేమించి ఆ ప్రేమ విఫలం అయితే ఏ సూసైడ్ చేసి చచ్చిపోతే ఏమంటారు దాన్ని? ఇటువంటి మన ఊళ్ళో ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా జరిగినాయా? అంటే ఏముంది వాళ్ళ మీద? శాపం అనేది ఏర్పడింది. అది ఎవరు ఎలా వచ్చింది? అది ఆ అమ్మాయి యొక్క 3-4 తరాల నుంచి వస్తుంది అనమాట. ఆ పాప లేదా కుర్రలో ఇవన్నీ బాగా తెలుసుకోండి. అంటే నేను ఎక్కువ చెప్పట్లే, 3 చెప్పాను. విగ్రహారం వల్ల శాపం వచ్చింది, రెండోది పితల వల్ల శాపం వచ్చింది. ఎవరో పితలు చేసిన విగ్రహారం వల్ల కానీ పితలు చేసిన లైంగిక పాపాలు చూసుకోండి. ఒక వ్యక్తికి ఎవరికైనా 2 భార్యలు ఉంటే ఆ శాపం కొడుకు మీద పనిచేస్తే ఆడు కూడా 2 ఉంటారు. ఒక వ్యక్తి తాగిపోతే అయితే ఆ కొడుకు కూడా ఆటోమేటిక్ ఏమైపోతాడు? నిజమేనా? చూసుకోండి, ఎక్కడే చూసుకోండి. కారణం ఏంటి? ఆ జీన్స్లో వచ్చేది ఆ శాపం, ఆ జీన్స్లో వచ్చేది. నేను మాట్లాడదమ్మా ఇప్పుడు ఎంతవరకు అర్థమైందా? అర్థమైన ఒకసారి చేయిపోయి దేవుని మైపట్టి ఎంతవరకు అర్థమైందా? మీకు అర్థమవుతుంది చెప్పండి, మళ్ళీ వేరేగా ఒక్కొక్కటి కూడా చెప్తాను. అర్థమైన వాళ్ళు నన్ను అడగండి, అర్థం అవుతుంది. అందుకని ఎక్కువ చెప్పట్లే. అంటే శాపం అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, ఆస్తులు కోల్పోవడం, కష్టపడి ఆ కొనుక్కున్న ఆస్తులు కొనుక్కోవడం, పితల ఆస్తి అమ్మేసుకోవడం, నీ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అమ్మేసుకోవడం, అప్పులైపోయి నువ్వు సంపాదించిన ఆ ఆస్తులు అమ్మేసుకోవడం, ఉందామని కట్టుకుని ఇల్లు అమ్మేసుకోవడం, అప్పులు తీర్చలేక. మా విశ్వాసం కావడం ఉంది. వాళ్ళ ఇంటి ముందు ఒక ఆయన ఇల్లు కొనుక్కున్నాడు, ఆ కోల్లో వాళ్ళ వర్ణం ఇల్లు కొనుక్కుని అప్పు తీర్చలేక అదే ఇంట్లో సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అలా అమ్మకి నేను చెప్పాను, ఏమంటే మా పరిస్థితి బాగుంటుందని పాస్టర్ గారు మా చర్చికి వెళ్తారు, LDF చర్చికి వెళ్తారు. వాళ్ళ చుట్టాలు మన విశ్వాసం కొంతమంది. నేను అమ్మ మీ మీద శాపం ఉంది, ఫైనాన్షియల్ ఖర్చు పనిచేస్తుంది, జాగ్రత్తగా ఉండండి, రాబోయే వాళ్ళు ఎవరో మరణం కూడా సంబంధించి నాకు ప్రేరణ వచ్చిందంటే ఆవిడ అన్నంట, మీ పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడండి, మా ఇంట్లో ఎవరు చచ్చిపోతాడు? వీళ్ళు ఎలా ఉన్నారండి? మా ఇంట్లో ఆ తప్పుడు బోధ చేస్తున్నాడు, తప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ తప్పుడు సేవకుడని మా విశ్వాస దగ్గర అన్నాడు. ఏంటి అర్థమైంది? నేను చెప్పిన 2 నెలలు తెలుపుకున్నాడు చేసిపోయాడు. ఎవడు? కొడుకు. వీళ్ళందరూ పొలంకి వెళ్ళిచ్చి బ్యాంకులో ఒకసారి అప్పుడు 2-3 వాయిదాలు కడతలేదంట. ఏ కట్టలేమో భయం వేసి అందరు నడిచి డింగి తీసుకుని పులి మంది తెచ్చి చెప్పి బాబాయ్ ఆ పాత్రగా చెప్పారు, ఏంటి నన్ను రమ్మని ఏమన్నా రాను, దేవుడి స్తోత్రం చెప్పాడు, ప్రార్థన చేస్తా రమ్మని అన్నాడు, రాను కానుక ఎవరికి ఇచ్చుకుని 2 ఇల్లు కూడా దేవుడి స్తోత్రం చెప్పాడు. కానుక నీ కాలు నాకు వద్దు, అది ఎవరికి 2 కోడి మంది పాస్టర్ అడిగించుకోమని చెప్పాడు. అమ్మ చెప్పడు కదా, మీరు అడగలేదమ్మా, చెప్పిన మాట వినాలా? సాగుడు చెప్పిన మాట వినకపోతే నష్టపోతాం. అమ్మ ఇదిగో ఇది చేయకూడదు మీరంటే మానేయాలంతే, అమ్మ ఇది చేయండి అంటే చేయాలంతే, ఇక ఎదురాడకూడదు మీరు. అసలు నువ్వు దీవించబడాలంటే నీ సేవకులు మాట వినాలంతే, ఎందుకంటే నీ సేవకులు నీ మీద అధికారం ఉంది, నిన్ను గురించి ఆయన లెక్క అప్పగించాలి రేపుతాను. అమ్మ ఇది చేయకూడదంటే మానే అంతే. అవునమ్మా, సేవకుడు మాట ఇంటేనే ఆశ్చర్యం, ఆ శాపం కూడా పోవాలంటే నువ్వు వినాలని మాట ఆమె చెప్పడానికి. మా విశ్వాసం ఇంకొక ఆవిడ అలా వదిన పిల్లలకి ప్రార్థన చేయను, పిల్లలు పడతారా, నేను ప్రార్థన చేశాను ఫోన్లో, ఆవిడెవరైనా చూడలే, అమ్మ మీ మీద శాపం ఉంది ఏంటి అలా కాదు, ప్రార్థన చేసినప్పుడు నాకు గురాత్మలకు కనపడింది చీకటి, అమ్మ ఒకసారి మా కన్నాపురం రండి ప్రార్థన చేసి పంపిస్తాను అంటే ఆదివారం మొదలవారం వచ్చారు, ప్రార్థన చేసి వెళ్తా ఉంటే పుష్ప ఆ వదిలి మీ మీద శాపం ఉందమ్మా నాకు క్లియర్గా తెలుస్తుందంటే, అలాగంటే అప్పుడే కొంచెం మొహం పక్కెట్టింది, ఇంటికి వెళ్ళాక అందంట నా మీద శాపం ఉందా,
ఆడు కనపడిందా? ఎవరికి? నాకు. ఎవరికి? ఆడు కనపడిందా? మేము ప్రార్థనకి వెళ్తాం, మేము వచ్చేస్తా కిషోర్ గారంటే ఆ తప్పుడు మాట్లాడొద్దానండి. ఇక ఎప్పుడు తీసుకెళ్ళకన్నాడు. ఈవిడ నేను ఏమనుకుంటానని చెప్పలేదు, తర్వాత చెప్పింది నాకేం పర్లేదని చెప్పాను, అంతే కదా. సరే మొత్తం మీద పిల్లకి గర్భిణీ వస్తుంది, కానీ శాపం ఉంది, కొద్ది ప్రమాదం అవుతానండి నేను చెప్పింది అది. అలాగే అన్నాను, అయిపోయింది. మొత్తం మీద గర్భిణీ వచ్చింది. కొంచెం నమ్మింది ఆమె ఏంటి, కొంత నమ్మింది. సర్లే గొప్ప నేషన్లో మొత్తం మీద పిల్లకి అంతకుముందు గర్భం పోయింది, మళ్ళీ వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత 7 నెలలు అయ్యాక హాస్పిటల్కి వెళ్తే అమ్మ గర్భం తేడా ఉంది, అక్కడ కుట్లేయాలన్న. కుట్లేసాను, నాకు ఫోన్ చేశారు ఇలాగ, అమ్మ కుట్లేసిన గర్భం ఉండదను. అదే మాటలో నోటంట ఏంటి పాస్టర్ గారు ఏమనాలి, గర్భం ఉంటుందని చెప్పాలి, కానీ అదే మాటకి దెయ్యం మాటలో అదే మాటలో అమ్మ నాకు దేవుడు చెప్పాలా లేదా సొంత మాటలు చెప్పాలా? నేను ఉంటానంటే ఉంటుందా? ఇక్కడ మాట్లాడదమ్మా, అమ్మ నీకు వచ్చాక అప్పు తీరిపోతుంది, సాయంత్రం తీరిపోతుంది ఆయన చెప్తే వస్తుంది. నాకెక్కడ శక్తి ఉంది? ఆయన చెప్పాలి. ఇప్పుడు మీ ఎదురే అన్నాం, నాకు తెలిసి అది ప్రభు అంటున్నాడు ఆమె చెప్పండి. అలాగే వచ్చింది. మొత్తం మీద 9 నెలలు అయిపోయినాయి. ఆడు పుట్టాడు. ఎలా పుట్టాడంటే బ్లడ్ ఇన్ఫెక్షన్తో నల్లగా అయిపోయి, ఉల్లంతా ఎర్రగా అయిపోయి ఎర్రకి పుట్టాడు. 4 లక్షలు కట్టిపోయాడు కాకినాడ హాస్పిటల్లో, చచ్చిపోయాడు. ఇది ఇక అలా ఉడికిలేదు పలుకులేదు. మళ్ళా 2 వారాల క్రితం ఫోన్ చేశారు, ఆమె చెప్పండి. మళ్ళా గర్భిణీ వచ్చింది. ఏంటి మళ్ళీ ఏమొచ్చింది? గర్భిణీ వచ్చింది. మళ్ళీ 7వ నెలకి మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ కుట్లేదు అన్నమాట. అప్పుడు ఫోన్ చేసేది, పాటలు గారు మీరు చెప్పింది నిజమేనండి. ఏంటి ఏం నిజమే? ఇక నా దగ్గరికి తీసుకురాక నేను ప్రార్థన చేయను. ఏంటి నాకు తెక్కు ఉంది, ఆడేమో సినిమా యాక్టర్ ఉన్నాడు, కిషోర్ అన్నాడు కదా, ఆడ మొహం చూడమంతే. మనం మా విశ్వాసి నాకు చెప్పబెట్టుకున్న ఊరు వెళ్ళిపోయింది. మనం వచ్చి అంటుందంట, అయ్యగారికి దశంభాగం తీశాను పట్టుకోతాను, ఆ దశంభాగం ఎవడో తీసుకోండి, 107 కిలోలు నాకు అది వద్దు, దశంభాగం వద్దు. ఆమె చెప్పండి, నువ్వు కావాలా నాకు నీ దశంభాగం కావాలా? మాట్లాడాము. మీరు ముఖ్యమా మీ డబ్బులు ముఖ్యమా? డబ్బులు సంగతి తర్వాత మీరు కావాలి మాకు. ఆమె చెప్ప ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు నాకు కావాలి, నీ డబ్బు కాదు. ఆమె చెప్పండి కదా, ఆ రొట్టెని ఎవడో పోతాడు అడిగించుకోమని. ఆమె చెప్పండి. నెలకు 3,000 2,000 ఇస్తుంది. ఒక 6 నెలలు 5 నెలలు అంటే 5 10,000 వస్తాయి. నాకు వస్తుంది. ఆమె చెప్పండి గట్టి. అయ్యగారికి నేను మీద కోపం చెప్తాను, మరి కోపం రాదు, ఎక్కడో పొమ్మను చర్చికి. ఆమె చెప్పండి గట్టి. చెప్తారు మీ పేరు తర్వాత. ఆమె చెప్పండి గట్టి. మీకు అలాగ ఉన్నదండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. మీరు సంఘానికి వచ్చి దేవుని మాటని సేవకుల మాటని దీవించబడి పరలోకంలో ఉండాలి. ఆమె చెప్పండి. మా ప్రయాస అదే. ఏదో మీరు ఇచ్చి డబ్బులు మేము బతకాలంటే ఎలా బతికిస్తారు దేవుడు. ఆమె చెప్పి పిలిచినోడు కాసులతో పంపిస్తాడు. ఆమె చెప్పండి. అది ముఖ్యం కాదు, కానీ మీరు పరిపూర్ణ అవ్వాలి కదా, లోపల ఏమో తయారవ్వాలి కదా, రాకలు ఎత్తబడాలి కదా. మీరే కదా మా సంతోషం అన్నది. దర్శనం సంఘం కాదు, మీరే మా సంతోషం అనేది, మీరే ఆనందం అన్నాడు కదా. అమ్మ చెప్పండి. ఇప్పుడు ఫోన్ చేసి అంటుంది, అయ్యగా మీరు చెప్పింది నిజమే. ఏం నిజం? మళ్ళీ హాస్పిటల్ కొట్టేయమన్నారు. మళ్ళీ 9 నెలలకి మళ్ళీ నల్లడు పడతాడు. హలో, మళ్ళీ 9 నెలలకి ఎవడు పడతాడు? మళ్ళీ గుండు జబ్బు కూడా ఎవడో పడతాడు. ఏంటి అలాగన్నానండి సార్, వాస్తవం అది. ఏమంటే ఏమైంది? ఏముంది వాళ్ళ మీద? మసిపూసి మాదిరిగా చేస్తే ఏ రోజున వర్షం తడిసిపోతుంది. ఇది మాదిరిగా తిప్పుతుంది. ఎన్ని రోజులు చేస్తాను? ఆ శాపం పోకుండా నువ్వు గర్భాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ 7 నెలల్లో ఆ పుట్లు, 9 నెలల్లో గుండు జబ్బులు. మా సంఘంలో పాప చాలా పరిచయం చేస్తాం. దానికి ఏం చేయబట్టిందో నా గురించి చెడ్డగా మాట్లాడతాం మొదలెట్టింది. దాన్ని ఒక అమ్మాయి చెడగొట్టింది, ఒక వ్యక్తి చెడగొట్టింది నా పిల్లని. ఎంత బంగారం పిల్ల జ్యోతి. ఆవిడ ఫోన్లో మాట్లాడిన మాటలో నా గురించి నాకు ఎవరు రికార్డు పంపించారు. ఆవిడ తినకుండా ఈ ఫోన్లో ఆటోమేటిక్ రికార్డ్ అయిపోయింది. దీనికి తెలియలేదు. ఈ ఫోన్ నెంబరు మనకు సన్నిహితం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చూస్తే నా గురించి ఎట్లా మాట్లాడేది వాళ్ళు నాకు పంపించారు. ఒక 4-5 రికార్డు పంపిస్తే నా గురించి చాలా దారుణంగా మాట్లాడింది. నేను అనుకున్నాను దీనికి పెళ్ళి అవ్వాలనుకున్నాను. ఏంటి అవలా పెళ్ళి నా దగ్గరికి వచ్చి మొన్న ఏడితే ఆవిడ ప్రార్థన చేస్తే మొన్న అయింది పెళ్ళి. నీకు పెళ్ళి అయినా నీ మీద శాపం ఉంది, నువ్వు శాపకు విరోధంగా మాట్లాడవాను డైరెక్ట్ గణేష్ ఏడిసింది. మొత్తం మీద 2 నెలల గర్భం పోయింది. ఏం పోయింది? 2 నెలల గర్భం పోయింది. మళ్ళా ప్రభు ప్రార్థన చేస్తే అంటున్నాడు, నెక్స్ట్ గర్భం కూడా పోతే చెప్తారు కానీ, నెక్స్ట్ గర్భం కూడా పోతే చెప్తారు కానీ నమ్మే చెప్తాను. ఫోన్ చేసి చెప్పాను, నువ్వు సేవకు ఈరోజు మాట్లాడావు కదా, ఏంటి గర్భం పోతుంటే జాగ్రత్త చూసుకొని ఆమె చెప్పండి. ఏంటి మాట్లాడడం అలా ఉన్నది? ఏంటి సేవకులు విరోధంగా మాట్లాడతారు. శాపం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో ఈరోజు అంటే మేమే. మమ్మల్ని మాకు విరోధంగా మాట్లాడి దేవుడు ఊరుకుంటాడా? ఏడు అవుతారు ఏమనుకోండి. ఊరుకుంటాడా? నేలకు పంపేస్తాడు.
ఏం చేస్తాడు? భయంకరమైన శాపం వచ్చాడు. ఆ శాపం మీ మీద ఉండకుండా ఉంటుంది కాక. ఒకవేళ శాపకుడు ఏదో పొరపాటు చేసినా నీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చేసినా ఆయన చూసుకోండి, నీకేంటి? నన్ను పిలిచినోడు ఎవడో సేవకుడు, నువ్వు పిలవలేదుగా. ఇక్కడ మాట్లాడదమ్మా, జరగలేదు. మేము ఏదో చిన్న చిన్న పొరపాటు చేస్తాం తప్ప పాపాలు చేయి. పొరపాట్లు వేరు, పాపం వేరు. అర్థమైంది తల్లి? సేవకులే మేము కూడా ఏదో పొరపాటు చేస్తాం, చిన్న చిన్న పొరపాటు, అవును కదా. కానీ పాపం చేయనివాడు దేవుడు. అమ్మ చెప్పడం గట్టిగా. ఎంతమంది సంతోషకున్నారు ఈరోజు? శాపాల నుంచి ఎంతమంది విడుదల కావాలి అంటే శాపం ఎలాగొద్దో చెప్తున్నాను. ఇంకొక ఆవిడ మా సంఘం నుండి ఆవిడ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాస్టర్ గారు నన్ను అది ఆడని తిట్టింది. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడలే తెల్ల పాలి ప్రభావ చాలా సాగరిస్తారని మళ్ళీ మాకు మెత్తలు క్రిస్మస్ బట్టలు కొనుక్కొని 5,000 10,000 ఇస్తారు. ఇదేంటి అర్థం అవ్వలేదు. ఆమె చెప్పండి. ఊర్లో తరివేశాడు దేవుడు దాన్ని. పారిపోయింది అద్దరింటికి ఉన్నామని నాకు పట్టుకుని. ఇది అలా ఉన్నది. శాపం ఎలాగోతే అర్థమైంది మీకు? సేవకుల గురించి సేవకుల గురించి పల్లెత్తి మాట అనకూడదు. వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు కనబడితే ప్రార్థన చేయాలి అనుకుని మీరు ఏం తెచ్చుకోకూడదు. ఫైనల్గా దశంభాగం ఇవ్వకూడదు శాపం. మీరు ఎంతమంది ధనవంతులు అవ్వాలి చేయండి. ధనవంతులే అమ్మ నువ్వు డబ్బులు వద్దా? ఎంతమంది డబ్బులు కావాలి? దానికి నువ్వు తప్పనిసరిగా విత్తనాలు వేయాలి. ఆమె చెప్పండి. విత్తనాలు వేయకుండా పంటలు కొత్త చెప్పండి. ఇక పక్కోడు చీర కోసుకోండి అంతే. మరి ఇప్పుడు ఎకరం పొలంలో నాలుగు వేయాలంటే కనీసం 10 బస్తాలు వేయాలి. ఎకరం పొలం దున్నాలంటే 4 వేయాలంటే కనీసం ఎన్ని పెద్దయినా 10 బస్తాలు 10 కేజీలు వేయాలా? 10 కుంచాలా కేజీలా? 10 కేజీలు వేయాలి. అవునా? 10 కేజీలు నువ్వు నానబెట్టి ఏంటిది నారేసి నీకు ఎకరం 30 బస్తాలు అంటే ఎక్కడ వస్తుంది? అదో ఈరోజు కైసులు చేసి గొప్పదే. ప్రథమ ఫలం దేవుడిది. ఆమె చెప్పండి. దశమాగం నీది కాదు. ఈ నెలలో నీకు 10,000 వస్తే 1,000 రూపాయలు పట్టుకుని దేవుడికి ఇచ్చే. ఆమె చెప్పండి. సేవకులకి ఇచ్చేది సేవకులకి జీతం అది. ఈ మందిలో మీ కొరకు ప్రార్థన చేసి మీ కొరకు కన్నీరు కచ్చి మీకోసం ఉపవాసం ఉండే సేవకులకి జీతం అది. ఆమె చెప్పండి. ఆ జీతం ఎక్కడ తినేసి తెలగా నువ్వు నీకు ఎక్కడ ఆశం అవుతుంది? రాదు అసలు. ఒకవేళ నీ భర్త ఇవ్వకపోతే ఆయన ఎలాగో ఒప్పించు. చాలా మంది ఏమనుకోద్దు, మా ఆయన ఎవరెవడు అంటారు. ఉంటే వెళ్తే ముందు వీళ్ళకి మనసు ఉంటే ఆడి మీద ఎట్టారు. ఆయన మా సంఘంలో కాబట్టి అదే ఇది మా ఆయన చెప్తాను, మా ఆయన చెప్తాను. నేను రోజు ఇంటికి వెళ్ళి ఏదో మాట్లాడితే ఏమయ్యా మాకు అప్పుడు నేను అయ్యి పాస్ అతను చర్చికి రాడు. బాబు నేను వాళ్ళు చెప్తే వింటామన్నా. ఏంటంటే నువ్వు దీవించబడి ఎవరు ప్రార్థనకు వస్తుంది కనుక మీరు దీవించబడడానికి 200-300 పంపిస్తాను మనకు అలా కాదు. నెలకు నువ్వు సంపాదించిన దాంట్లో 10వ భాగం ఇవ్వాలంటే 10వ భాగం అంటే ఏంటండి అన్నాడు. ఏంటండి నువ్వు నెలకు ఎంత వస్తాయంటే ఒక 20,000 15,000 వస్తాయన్నాడు. అందులో 10,000 వస్తే 1,000 రూపాయలు దేవుడు, 20,000 వస్తే 20,000 అలాగిస్తే ఏమవుతుంది అన్నాడు. మరి 10 మంది ఎప్పుడైనా చెప్పలేదండి ఇది అన్నాడు. ఎవరు మిమ్మల్ని కదా అలా ఈ 10 మంది ఏదో మనకి ఎప్పుడు చెప్పలేదండి ఇది. ఎంతో కంది అంటదేంటి ఎదవా ఏమైనా చెప్పలేదు అంటే నీ చేత చెప్పాను. ఎప్పుడు చెప్పాను ఎలా నోమి అని న్యాయంలో కొడ తగ్గిపోతుంది. మీరు చెప్పండి మీ భర్తలకు. నాకు తెలియదు మాట్లాడేది మీకు. పెళ్ళం మాట్లాడిన మగవాడు ఎవడు ఉంటాడా? నూటికి ఎవడో ఉంటాడు మూర్ఖుడు. నూటికి ఒకడు ఉంటాడు. ఏనా నూటికి ఎవడో ఉంటాడు మూర్ఖాడు ఏంటో. కానీ మిగతా 9 వినరా? మరి నువ్వు చెప్పింది ఏదో చెప్పు. నువ్వు ప్రభు నమ్ముకుని 10 సంవత్సరాలైన ఆ శాపం నీ మీద. ఎందుకంటే దక్షిణ భాగం ఇవ్వకపోవడమే భయంకరం. మొట్టమొదటి శాపం గల దరిద్రమైన శాపం. నేను నా ఆత్మీయ తండ్రికి 1996 నుంచి ఇస్తాను దక్షిణ భాగం. లెక్క 96 నుంచి వేల రూపాయలు పట్టుకెళ్ళిస్తాను. ఏ నెల మానలే. ఒకవేళ నేను వెళ్ళకపోతే అది పోలికలు కొట్టేసిన దశ భాగం కూడా దీంట్లో చూపిస్తాను. ఏ నెల మానలేదు. ఆమె చెప్పండి. కన్నాపురం నా సంఘం ఒక 8 మంది ఉంటారు అంతే. అందరూ పేదోళ్ళే. అందరూ పనికి పట్టుమని 10,000 రూపాయలు ఇచ్చి ఎవరు ఉన్నారు మన సంఘంలో. మా సంఘంలో ఈయనకి ఉద్యోగస్తులు ఉన్నారు. ఆమె చెప్పండి. వాళ్ళు కూడా ఎవరు అనుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను కన్నాపురంలో రాజుగా పోతున్నా. ఆమె చెప్పండి. నాకంటే ముందు సేవ చేసి ఉన్నారు. నాకంటే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. ఎప్పటికీ పాపం వాళ్ళకి సరైన బళ్ళు కూడా. నన్ను చూసి పాస్టికలు అందరూ అసూయి పెట్టేసుకొని నా మీద 2-3 రివర్స్ అయిపోయి. ఆమె చెప్పండి గట్టిగా. మీ పాస్టర్ గారికి ఎక్కడ అమెరికా నుంచి వచ్చి డబ్బులు వచ్చేస్తాయంట. ఆమె చెప్పాలో పాస్టర్ గారి నుంచి ఎక్కడ డబ్బులు అమెరికా నుంచి వచ్చేస్తాయంట. అమెరికా ఎవడైతే మా తాత ఇస్తాడా? యేసుప్రభు ఇస్తాడు. చెప్పండి పక్కన. నా మాటలు అర్థమైందా?
ఇక ముగింపు వచ్చేసాం. ఆమె చెప్పండి గట్టిగా. సంఘాలు దీవించబడాలి. ఆమె చెప్పండి. నువ్వు అభివృద్ధి అవ్వాలి యేసునామం. నీ ఇంట్లో సర్వ సమృద్ధి ఉండాలి. ఆమె చెప్పండి. ఎందుకు దీవించబడాలి? నువ్వు నీ అవసరాన్ని తీర్చబడాలి. ఆమె చెప్పండి. క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో నీ ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు. ఆమె మనం ఈ లోకంలో సుఖంగా బ్రతినట్టు సమస్తం ధారాళంగా దయచేసి దేవుని నమ్ముకొచ్చారు. ఆమె కొత్త అవుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆలయాలు చెప్పండి గట్టిగా. ఏడు మాట్లాడే సమృద్ధి ఉండాలి నీ ఇంట్లో. అంటే ఆశీర్వాదం ఉండాలి. ఆమె చెప్పండి. ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఒకటి శాపం పోవాలి. ఆమె చెప్పండి. చూసుకోగలవు 10వ భాగం ఇవ్వడం వల్ల శాపం, ఇవ్వలేకపోవడం వల్ల శాపం వస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడు, నువ్వు ఆర్థికంగా దీవించబడాలంటే తప్పనిసరిగా విత్తనాలు వేయాలంతే. లేకుండా నీకు పంట రాదు. ఈరోజు ఒక అగ్గి పెట్టి కొనాలంటే రూపాయలు 2 రూపాయలు తిరిగి ఇస్తాడైనా. దేవుడు కూడా ఇచ్చేవాడికి ఇస్తాడు, ఎవరో కూడా ఇస్తాడు. నువ్వు బతకాలి కనుక కూడు కూడా కొట్టు పడేస్తాడు. సమృద్ధుడు అమ్మ అలాగున్నది. కోపం వస్తున్నా మీద నువ్వు బతకాలి కనుక కూడు కూడా పొట్టు పడేస్తాడు అంతే. పెళ్లి చేయాలంటే ఏదైనా కార్యక్రమం అంటే పిల్లలకి క్రికెట్ ఊరంటే తిరిగితే కొండ చుట్టూ వస్తే తిరిగేట 35 సంవత్సరాలు ఫీజు కట్టాలి. 5,000 టక్కలు తీసిస్తాను. ఆమె చెప్పండి. 7,000 కట్టాలి. టక్ డౌన్ పేరు తీర్థం ఇచ్చేస్తా. అది 4,000 కొట్టేస్తాను. ఆమె చెప్పండి. ఇలాగ మనల్ని దేవుడు దీవించాడయ్యా లేదా? ఏంటి మాట్లాడండి. అందరూ ఎక్కడ ఉన్నారో ఊరిగిపోయారు. నేను నవ్వుతుంది చెప్తానండి. నవ్వుతే చెప్తే అర్థం అవుతుంది, సీరియస్ చెప్తే అర్థం అవుతుంది. మీరు నవ్వండి వినండి. ఆమె చెప్పండి. నేను ముగిస్తాను ఇంకా. ఆమె చెప్పండి. శాపం అంటే అర్థమైన వాళ్ళు ఒకసారి చేతి పైకి దేవుని మహిమపరచండి. కనుక శాపం ఎలా ఒప్పుకోవాలి? ఒకటి దావీదు కూడా ఒప్పుకున్నాడు వాళ్ళ పితల పాపాలు. కీర్తన 109 అక్కడ ఉంటుంది చూడద్దు. దానియేలు కూడా ఒప్పుకున్నాడు 11 పితల పాపాలు ఒప్పుకున్నాడా? నెహెమ్యా కూడా ఒప్పుకున్నాడు. అవునా? అప్పటికే ప్రాకారాలు పడిపోయి చాలా కాలం అయింది. ఎవడో ప్రాకారాలు కట్టలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఈ పితల పాపాలు ఒప్పుకున్నాడో ఏంటి నెహెమ్యా ప్రాకారాలు కట్టేశాడు. ఆమె చెప్పండి. హలో, అంతకుముందు చాలా మంది కడదామని ట్రై చేశారు. ఎవడో వల్ల ఎప్పుడైతే ప్రభావ మేము మా పితలు దోహం చేసాం నీ దృష్టికి, ఆ దోషాలు తీసే ఎప్పుడైతే అడిగాడో వెంటనే కట్టేశాడు. ఆమె చెప్పండి. ఈ రోజు నువ్వు దీవించబడకపోవటం కారణం ఏంటంటే పాపం కాదు, శాపం. అది ఆ శాపాన్ని బ్రేక్ చేయ యేసునామం. ప్రభావ నేను ఆర్థికంగా అభివృద్ధి కాదు నడువుల శాపాన్ని యేసునామం కొట్టేస్తాను. బ్రేక్ చేస్తాను. నువ్వు పగబట్టే దాని మీద, మనుషుల మీద కాదు, పాసిగాల మీద కాదు. దేని మీద పగబట్టాలి? శాపం మీద పగబట్టాలి. ఎంత పగబడితే అంత ఆశీర్వాదం. చెప్పారుగా సేవకు వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఆ రోజు టీ తాగుతాకి టీ సోడా రూపాయి కూడా ఉండేది కదా దగ్గర. ప్రభా ఈ రూపాయి కూడా ఉండలేదు నాయన. ఓన్ చేసుడు అప్పటికే మా ఫ్రెండ్ 10-15 వేలు చేస్తున్నాడు. ఇప్పుడు 96లో 94 96 ఆ టైంలో ఏంటైనా నన్ను పిలిచావా లేదా? పిలిస్తే నన్ను దీవించు. నాది ఆత్మాభిమానం ఎక్కువ. నేను నాకు అంటే నేను కష్టపడి నేను పనిచేసి ఎవరికైనా ఇస్తాను. ఎవరి దగ్గరికి రూపాయి సార్ మా అమ్మనే మా నాన్న అడగలే. మా అమ్మనే మా నాన్న రూపాయి అడగలేదు. ఆయన అడిగా అంటే ఎంత అభిమానం అది. మా నాన్న జాబ్ మండలాల్సి అటెండ్ చేశాడు. అంతే దానికి 3 ఎకరాల పొలం కూడా ఉంది. ఆమె చెప్పండి. వాళ్ళని కూడా ఇప్పుడు డబ్బులు. మా చెల్లి వాళ్ళ భర్త ఉద్యోగం మానికలు ఎప్పుడు రూపాయి అడగలేదు. ఆమె చెప్పండి. నేను మాట్లాడలే. మా ఫ్రెండ్లు ఉన్న నాతో పాటు చదువులు టీచర్లు అలానే వాళ్ళు ఒరే అందరూ డబ్బులు అడిగితే మమ్మల్ని నువ్వు అడిగేంటి అంటే నువ్వు నన్ను పిలిచేవాడిని. ఆమె చెప్పండి. అక్కడ పిలిచేటాను ఎంత 1000 ఇస్తాడు. ఒకసారి రెండోసారి దగ్గర కిటికీ దొరికేస్తాడు. ఒకసారి 1000 ఇస్తాడు. రెండోసారి ఇస్తాడు. మూడోసారి దగ్గరనే లేడని చెప్పి పెట్టారు. ఆ పిల్లలతో ఏంటి మాట్లాడలే. కానీ దేవుడు లేడని చెప్పిస్తాడా? వచ్చిపోతాడు అమ్మాటాడే. హలో, అప్పుడు అన్నాడు నా కుమ్మట ద్వితీయస్కాండం 28 చదువు అన్నాడు. అక్కడ ఏముందంటే నీ దేవుడు యెహోవా హృదయ విస్మయంతో బాధించాను ఉంటుంది. అప్పుడు అడిగారు ప్రభు ఈ హృదయ విస్మయం నాకు అర్థం అవ్వలేదంటే ఇంగ్లీష్ బైబిల్ చదవమని. నాకు ఏదో పోతుంది ముక్కలు వచ్చాడు ఇంగ్లీష్. హలో, అక్కడ ఏముంటుందంటే కన్ఫ్యూజన్ మైండ్ అని. ఏంటది? కన్ఫ్యూజన్ అంటే దేవుడు నేను పిలిస్తే వాస్తవమే కానీ పిలిచేది లేదు. నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇది కూడా నాకు తెలియదు ప్రభు అంటే నా కుమారుడు నీ పితల శాపం విగ్రహాదన నీ పితలు చేసేది శాపం ఉందన్నాడు. మరి ఎలా పోదు ప్రభు అంటే నా సన్నిధిలో గడిపోన్నాడు. ఆమె చెప్పండి. అప్పుడు ఉపవాసం ఉండి 3 రోజులు ఉన్నాను మొదలెట్టినాడు. ఇలా చెప్పారుగా 29 వేలు నీళ్లు మజ్జిగ గింజి తాగున్నా. ఆమె చెప్పండి. నవంబర్ 1 మొదలెట్టాను. ఇక 29 ఎలా కలుగుతాడికి మా 5 పెద్దలు ఆ రాత్రులు చలి చేసి బలం లేని వేళ ఎముక నుంచి వచ్చింది. 8 రోజులు గొప్ప ఆగలేదు. ఇంకా చలి దెబ్బకి ఆ 29 రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు. ఆమె చెప్పండి. నా కుమ్మడు నీ శాపం తీసింది. ఆమె అక్కడి నుంచి నెమ్మదిగా క్రమంగా దేవుడు అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. అమ్మ అంటున్నారా? శాపం పోవాలి. పాపం అనకండి దరిద్రం. దేవుడు బాధపడతాడు. ప్రభా నా పాపాలను నువ్వు భరించవు సంతోషిస్తాడు. నా శాపాలను భరించలేదా? 43:13 లాస్ట్ వర్షం. 43:13
ఆత్మ గురించి విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము ఆగండి క్రీస్తు మన కోసము శాపమై ఆగండి ఏమయ్యాడంట శాపమై అంటే మన శాపాలు భరించలేదా భరించాడు. ఆ శాపమై మనలను ఆ